నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మంది శిష్యులతో కలిసి వెడుతున్నటువంటి శంకరాచార్యుల వారు ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి చూశారు. భజగోవింద స్తోత్ర ఆవిర్భావమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది శంకరుల జీవితంలో. ఆ వృద్ధ బ్రాహ్మణుడు 4 వీధుల కూడలిలో నిలబడి డుక్రుంకరణి సూత్రములను పునః ప్రకటంగా పైకి చెప్తున్నాడు. డుక్రుంకరణి అంటే వ్యాకరణ సూత్రాలు. వ్యాకరణం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది కనుక ఆ వ్యాకరణంలో డుక్రుంకరణి సూత్రములను పైకి చెప్తుంటే ఓహో ఈయనకి వ్యాకరణ శాస్త్రంలో చాలా పట్టు కలిగినటువంటి వాడనేటటువంటి ఉద్దేశ్యంతో రేపొద్దున నలుగురు తన దగ్గరికి వస్తే ఆ డుక్రుంకరణి సూత్రముల ద్వారా ఆ వ్యాకరణమును బోధ చేసి 4 రూపాయలు సంపాదించాలనేటటువంటి అభిలాషతో ఆ డుక్రుంకరణి సూత్రాల్ని వల్లివేస్తున్నాడు. 14 మంది శిష్యులతో వెళ్లిపోతున్నటువంటి శంకరులు ఆ బ్రాహ్మణుణ్ణి చూశారు. ఒక బ్రాహ్మణుణ్ణి, అందున వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి చూస్తే శంకరాచార్యుల వారికి ఆగ్రహం రావలసినటువంటి అవసరం లేదు. కానీ చాలా అసహ్యం కలిగింది శంకరులకి. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. శంకరులు జగద్గురువులు. జగద్గురువులైనటువంటి శంకరులకి వృద్ధ బ్రాహ్మణుడి మీద కలిగినటువంటి ఆగ్రహం కేవలం బ్రాహ్మణుడి మీద కలిగినటువంటి అసహ్యం కాదు. ఆయన చెప్తున్నటువంటి డుక్రుంకరణి సూత్రముల మీద కాదు. కానీ ఆయనకి దేని గురించి అసహ్యం వేసిందంటే, ఇంత వయస్సు అయిపోయింది, నువ్వు జీవన సంఖ్యలోకి వచ్చేసావు, ఇంకా ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు, ఇంకా చిట్ట చివరి ఊపిరి దగ్గర పడిపోతోంది, ఇంకా ఇటువంటి సమయంలో కూడా నీ నోటి వెంట భగవన్నామం పలకటం లేదు, ఇంకా ఇప్పుడు కూడా డుక్రుంకరణి సూత్రాన్ని వల్లెవేస్తున్నావు, అది నిష్కారణంగా. దేని కొరకు? 4 విద్యార్థులు వచ్చి నీ దగ్గర నేర్చుకుంటే 4 రూపాయలు సంపాదించుకోవాలనేటటువంటి తాపత్రయంతో అని వారి నోటి వెంట అప్రయత్నంగా ఒక శ్లోకం వచ్చింది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నారు. అది ఎంత చిత్రమైపోయిందంటే శంకరాచార్యులు వారు దాన్ని ఎక్కడా కూర్చుని ప్రయత్నపూర్వకంగా వ్రాసినటువంటి స్తోత్రం కాదు, ఒక దేవతామూర్తిని ఒక చూసి చేసినటువంటి స్తోత్రము కాదు, లేదా శిష్యుల్ని ఉద్ధరించుకోవడం కోసమని చెప్పి కూర్చుని ఉపదేశాంతర్గతంగా చెప్పినటువంటి స్తోత్రము కాదు. కేవలం ఒక వృద్ధ బ్రాహ్మణుని యొక్క చర్యని చూసి అసహించుకున్నటువంటి శంకరుల నోటి వెంట వచ్చినటువంటి ఆ స్తోత్రం తలమానికమై నాటి నుంచి నీటి వరకు ఎక్కడ చూసినా ఆ స్తోత్రానికి ఎంత ప్రఖ్యాతి వచ్చిందంటే
దానికి శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా పెట్టిన పేరేం లేదు అసలు. కొన్ని స్తోత్రాలకు శివానంద లహరి అన్నారు, సౌందర్య లహరి అన్నారు. కానీ చిత్రం ఏమంటే ఈ స్తోత్రం శంకరాచార్యుల వారు చేసిన దాంట్లో మొట్టమొదటి శ్లోకం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని చేశారు కనుక దాన్ని భజగోవిందమే అన్నారు. ఇవి భజగోవిందం అన్నారు. ఇంకా ఆశ్చర్యం ఎక్కడొచ్చిందంటే తరువాతి కాలంలో అది సంగీతంలోకి వెళ్ళిపోయి మొట్టమొదట భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అన్నదాన్ని పల్లవి కింద పాడతారు. ఆ తరువాత వచ్చేటటువంటి శ్లోకాల్ని మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సమృద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అని ఆ కోపంలో శంకరాచార్యుల వారు చెప్పినటువంటివి 12 శ్లోకాలున్నాయి. ఆ 12 శ్లోకాలు ఆ తరువాత వెనక శంకరాచార్యుల వారితో వస్తున్నటువంటి శిష్యులు 14 మంది ఒక్కొక్క శ్లోకం చెప్పారు. ఆ 14 ఈ 12 26. మళ్లీ చిట్ట చివర శంకరాచార్యుల వారు ఆసీపురస్సరంగా ఇంకొక 4 శ్లోకాలు చెప్పారు. మొత్తం 30 శ్లోకాలు. ఈ 30 శ్లోకాల్ని పాటగా పాడుకుంటూ ప్రతి శ్లోకం చెప్పిన తరువాత మళ్లీ పల్లవిగా భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అంటుంటారు. ఇందులో శంకరాచార్యుల వారు మొట్టమొదట చెప్పినటువంటి 12 శ్లోకములను కలిపి ద్వాదశ మంజరీక స్తోత్రము అంటారు. ఆ తరువాత వెనక వచ్చినటువంటి శిష్యులు 14 మంది ఒక్కొక్కరు చెప్పిన ఒక్కొక్క శ్లోకాన్ని చతుర్దశ మంజరీక స్తోత్రము అంటారు. 14 మంది చెప్పినవి 14 శ్లోకాలు, అవి చతుర్దశ మంజరీక స్తోత్రం. మళ్లీ చివర శంకరాచార్యుల వారు 4 శ్లోకాలు చెప్పారు, వెరసి 30 శ్లోకాలు. చిత్రం శంకరులు చెప్పినవి ముందు 12, చివర 4, 16 శ్లోకాలు. షోడశోపచారములని మనం చేసే ఉపచారాలు భగవంతుడికి 16 ఉపచారాలు. భారతదేశంలో పుట్టినటువంటి ఏ మనుష్యుడికైనా సరే 16 సంస్కారములు. పుట్టినది మొదలుకొని చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో కలిపి 16 సంస్కారములతో మనిషి జీవితం పూర్తయిపోతుంది. ఆఖరికి మనం పూజ చేసినా సరే చిట్ట చివర 16 ఉపచారం దగ్గరికి వచ్చేటప్పటికి మంత్రపుష్పాన్ని చెప్తాం. ఆ మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటి వరకు ద్వైత భావనతో భగవానుడు అక్కడున్నాడు నేను ఇక్కడున్నాను అని చేసినటువంటి పూజ చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నాణ్య పంధాయనాయ విద్యతే, ఎక్కడో లేడు భగవానుడు. ఎక్కడున్నాడు? నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నాడు భగవానుడు అని తనలోనే భగవానుణ్ణి దర్శనం చేస్తాడు. అందుకని 16వ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి 16వ ఉపచారం దగ్గరికి వచ్చేటప్పటికి అంతటా భగవానుడున్నాడనేటటువంటి రహస్యాన్ని తెలుసుకోవడంతో పూర్తయిపోతుంది జ్ఞానసిద్ధి. అలా శంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాలు చెప్పినటువంటివి కూడా వారి ప్రయత్నం లేకుండా 16 శ్లోకాలుగా పూర్తయ్యాయి. మొదట చెప్పినటువంటి ద్వాదశ మంజరీక స్తోత్రం, చివర చెప్పినటువంటి 4 శ్లోకాలు వెరసి 16 శ్లోకాలుగా శంకరులు చెప్పారు. 14 శ్లోకాల్ని 14 మంది శిష్యులు చెప్పారు. అయితే చిత్రం ఏమిటంటే ఏదైనా ఒక స్తోత్రం చేసినప్పుడు ఆ స్తోత్రానికి ఏదో ఒక పేరు ఉంటుంది. కానీ దీని చిత్రం ఎంత గొప్పదంటే చెప్పినవి 30 శ్లోకాలు, 12 శ్లోకాలు శంకరులు చెప్తే దానికి ద్వాదశ మంజరీక స్తోత్రం, 14 శ్లోకాలు శిష్యులు చెప్తే దానికి చతుర్దశ మంజరీక స్తోత్రం. మళ్ళీ ఈ 30 శ్లోకాలకి కలిపి మోహముద్గరం అని పేరు. ఎంత చిత్రమైన పేరో చూడండి. దాని పేరు మోహముద్గరము అన్నారు. పెద్దలు ఎవరైనా మాట్లాడేటప్పుడు దాన్ని భజగోవిందం భజగోవిందం అనరు, మోహముద్గరము అంటుంటారు. మోహముద్గరము అంటే ముద్గరము అంటే గుర్రాన్ని కొట్టేటటువంటి కొరడాని ముద్గరం అంటారు. గుర్రం కళ్ళు మూసుకుని కంటికి అడ్డంగా ప్రతిబంధకంగా ఏదో డప్పల్లాంటి పదార్థాలని పెట్టుకుని చీకటిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనం కూడా అజ్ఞానజనితమైనటువంటి మోహం చేత కేవలము దేహమే నేననేటటువంటి భ్రాంతితో జీవితాన్ని గడిపేస్తుంటాం. అట్లాంటి మోహానికిట అది ముద్గరంట. ఆ శ్లోకాలు, ఆ శ్లోకపు కొరడా దెబ్బ తగిలిందా ఎంతటి వాడికైనా సరే మోహం విరిగిపోవలసిందే అన్నారు, బద్దలైపోవలసిందే, విచ్చిపోవలసిందే. అందుకని ఆ 30 శ్లోకాలకి కలిపి మళ్ళీ మోహముద్గరము అని పేరుంచారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి శ్లోకములు కలిగినటువంటి మోహముద్గరంలో చిత్రం ఏమిటంటే ఎన్నడూ అసహ్యించుకోవడం కాని కోపగించుకోవడం కాని తెలియనటువంటి శంకరులు ఒక బ్రాహ్మణుణ్ణి
డుక్రుంకరణి సూత్రములు చెప్తుంటే అంత యావగింపుగా చూసి చెప్పవలసినటువంటి అవసరం ఏమిటి అంటే, మోహముద్గరం చెప్పినప్పుడు శంకరాచార్యుల వారు జగదాచార్య స్థితిలో కూర్చుని ఉన్నారు. ఆ చూసిన బ్రాహ్మణుడు కేవలం ఒక బ్రాహ్మణుణ్ణి కాదు, సమస్త జగత్తుని ఆ బ్రాహ్మణుడిలో చూశారు. ఆయన చేస్తున్న డుక్రుంకరణి సూత్రాల్ని విమర్శించలేదు శంకరాచార్యుల వారు. డుక్రుంకరణి సూత్రములను అడ్డుపెట్టి యావత్ జగత్తుకి ఒక బోధ చేస్తున్నారు. ఎంత చిత్రమైన బోధ చేశారంటే, అందులో శంకరుల యొక్క స్థితి గుకారశ్చంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురుత్యభిధీయతే. గుకారం అంటే అంధకారం, రుకారం అంటే ఆ చీకటిని తీసేయడం. చీకటిలో ఉన్నంతసేపు తాడు తాడుగా తెలియదు, పాము పాముగా తెలియదు. పాములో తాడు కనబడుతుంది, తాడులో పాము కనపడుతుంది, భయానికి హేతు అవుతుంది. కానీ ఆ చీకటిని తొలగించగలిగినటువంటి స్థితి కలిగిన వాడు కేవలం గురువు ఒక్కడే. ఎందుచేత అంటే, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అని గురుగీత. ఆయన కదిలి వచ్చేటటువంటి అగ్ని కొండలాంటి వాడు. ఆయన జ్ఞానాగ్ని చేత దగ్ధం చేస్తాడు మనలో ఉండేటటువంటి ఆ అజ్ఞానాన్ని. అందుకే ఒకసారి గురువు యొక్క దర్శనం అయిందా, ఒక్కసారి గురువు మాట చెవిలో పడిందా, అప్పటి వరకు ఉన్న అజ్ఞానము విచ్చిపోతుంది. అందుకే ఆధ్యాత్మికతకి సంబంధించినంత వరకు ఎన్ని పుస్తకాలు చదవండి, దాని వలన వచ్చేటటువంటి విద్య విద్య కాదు. మరి ఏది విద్య? విద్ అంటే తెలుసుకోవడం. ఎవరో ఒకరు గురువు ఉండి తీరాలి. ఆ గురువు లేని విద్య గుడ్డి విద్య. రమణులు అంటుండేవారు, గురువు అంటేనే గురిని చూపించగలిగిన వాడు. ఆ గురి తెలియనంత కాలం మీరు ఎన్ని బాణములు ప్రయోగించండి, ఎన్ని గుళ్ళు కాల్చండి, మీకు కావలసినటువంటి లక్ష్యం మీద పడదు. ఒక్కసారి గురువుని నేర్పుతాడు గురువు. ఆ గురి తెలిసిందా, ఇంకా ఆ లక్ష్య సాధనలో ఏ విధమైనటువంటి ప్రమత్తతకి కాని, భయానికి కాని, అజ్ఞానానికి కాని, ఆందోళనకి కాని, ఆవేశానికి కాని అవకాశం ఉండదు. అంత స్పష్టంగా అర్థమవుతుంది. అందుచేత అటువంటి జగద్గురువుల స్థాయిలో ఉన్నటువంటి శంకర భగవత్పాదులు సర్వకాలముల యందు అంతటా బ్రహ్మమును చూడగలిగినటువంటి వారు. వారు పరమహంస. పరమహంస అన్న మాట ఎందుకు వాడతారు? హంసకి ఒక్కదానికే ఒక శక్తి ఉంది. నీటిని పాలని కలిపి తెచ్చి ఒక చోట పెడితే పాలని తాను తాగి నీటిని విడిచిపెడుతుంది హంస. మిగిలిన ఏ ప్రాణికైనా సరే మీరు పాలని నీటిని కలిపి తెచ్చి అక్కడ పెడితే ఇంకది పాలే, అందులోంచి నీటిని విడదీసి తాగలేదు. అలా హంస పాలని నీటిని విడతీసి సారభూయిష్టమైనటువంటి పాలని తాను త్రాగి సారరహితమైనటువంటి నీటిని విడిచిపెట్టగలిగినటువంటి శక్తి కలిగిన హంసల బ్రహ్మమునందే ఉన్నటువంటి జగత్తునందు తాదాత్మ్యత చెంది మిగిలిన వారందరూ నశించిపోతుంటే జగత్తుకి అధిష్టానమై ఈ జగత్తు అంత ఏ బ్రహ్మములో ఉందో ఆ బ్రహ్మమును తాను తెలుసుకుని జగత్తుని విడిచిపెట్టగలిగినటువంటి వాడు పరమహంస అయి ఉంటాడు. అందుకని పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. అటువంటి పరమహంస స్థితిలో ఉన్నటువంటి వారు శంకర భగవత్పాదులు. ఇక్కడ ఉన్న బ్రాహ్మణుడో ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది, త్రికాల సంధ్యావందనం చెయ్యవలసిన వాడు, బ్రహ్మమును గుర్తెరగవలసిన వాడు, వ్యాకరణ సూత్రములను వల్లివేస్తున్నవాడు, ఒంటికి వృద్ధాప్యం వచ్చినవాడు, రేపో మాపో మృత్యువు చేత గ్రసింపబడడానికి సిద్ధంగా ఉన్నవాడు. అటువంటి వాడు ఇంకా డుక్రుంకరణి సూత్రములను చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, శంకరాచార్యుల వారు అసహ్యించుకున్నది బ్రాహ్మణుణ్ణి అసహ్యించుకున్నారా? ఎంత వయస్సు వస్తున్నా సరే జగత్తుతో తాదాత్మ్యత చెంది ఇంకా రూపాయి సంపాదిద్దాం, ఇంకా రూపాయి సంపాదిద్దాం, ఇంకా కొడుకులకిద్దాం, ఇంకా మనవలకిద్దాం అనేటటువంటి భ్రాంతిలో జీవితాన్ని గడిపేటటువంటి ఈ జగత్తులో ఉన్న సమస్త మానవాళికి సందేశాన్ని ఇస్తున్నారా? సమస్త మానవాళికి సందేశాన్ని ఇస్తున్నారు. వారు నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నది వ్యాకరణ సూత్రాన్ని ఉద్దేశించి అనలేదు. నువ్వు ఎన్ని చదువులు చదువు, ఆ చదువులన్నీ దేనికి పనికొస్తాయి? కడుపుని పోషించుకోవడానికి పనికొస్తాయంటే ఆ చదువు చదువు కాదు. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే
చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైద నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగ నామ్రోలన్నన్నాడు హిరణ్యకశిపుడు. అంటే ప్రహ్లాదుడు అంటాడు, నాన్నగారు గురువులు నన్ను చదివించిన విద్యలు చాలా ఉన్నాయి. అర్థశాస్త్రం చదివించారు, ధర్మశాస్త్రం చదివించారు, రాజకీయ శాస్త్రం చదివించారు, కామశాస్త్రం చదివించారు, ఈ శాస్త్రములన్నీ చదివించారు. కానీ నేను చదివిన చదువు ఒకటి ఉంది నాన్నగారు అన్నాడు. ఏమిటా చదువు? చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులన్నింటికి మర్మం ఏదుందో, ఏది సారమున్నదో, ఈ చదువులన్నీ దేన్ని చెప్పలేవో, ఏ చదువు మాత్రమే చెప్పగలదో, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రాగనరిగి ఎట్టి చదువులనైన ఇట్టిట్టి దరరా అని అర్థం అవయవముల యందు అందముందే అంటారు పోతన గారు. ఏ చదువులు చదివితే, ఎన్ని పుస్తకాలు చదివితే పరమేశ్వరుని యొక్క స్వరూపం ఇలా ఉంటుందని చెప్పగలిగిన మొనగాడు ప్రపంచంలో ఉన్నాడు. ఎంతటి మహర్షులు కూడా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీరా నామాని కృత్వాభివదన్యదాస్తే అని పక్కకి తప్పుకున్నారు. బ్రహ్మాండములలో నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ తన సౌజన్యము చేత ఈ కంటితో చూడడానికి వీలుగా కనపడుతున్నాడు తప్ప ఇది పరమేశ్వరుని యొక్క స్వరూపమని చెప్పగలిగిన వాడు ఎవరని అడిగారు. అందుచేత అటువంటి పరమాత్మ యందు సంతతము రమించేటటువంటి మనస్సు కలిగి కేవలము బ్రహ్మమును మాత్రమే దర్శించేటటువంటి స్వభావము కలిగినటువంటి శంకరులు జగత్తు చేత తాదాత్మ్యత చెందినటువంటి బ్రాహ్మణుడి యందు సమస్త జగత్తుని చూసి దాని చేత కలిగినటువంటి అసహ్యంతో మాట్లాడిన మాట మోహముద్గరం. ఏమిటి మోహం? మోహం అంటే కేవల అజ్ఞానం. ఎందుకు అజ్ఞానం? అజ్ఞానం అంటే ఏం మిగిలిన వాటికి లేదా అజ్ఞానం? ఏం మనుష్య జన్మలో ఉన్నటువంటి వాడి గురించి మాత్రమే శంకర భగవత్పాదులు అంత కావాలని నొక్కి నొక్కి మాట్లాడడం దేనికోసం అంటే దుర్లభం త్రయమే వైతత్. ప్రపంచంలో దేన్నైనా మీరు తెచ్చుకోవచ్చు, కానీ మూడింటిని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నీ ప్రమేయంతో నువ్వు తెచ్చుకోవడం సాధ్యం కాదు అన్నారు శంకరులు. ఇవే ఈ మూడే దైవానుగ్రహ కారణాత్. ఇవి మాత్రం కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే వస్తాయి. ఏమిటవి? మొట్టమొదట వచ్చేది మనుష్యత్వం. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషి మాత్రమే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. మిగిలినటువంటి జీవకోటిలో ఏది కూడా భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా వెళ్ళిపోవలసింది. ఒక్క మనిషి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. ఊర్ధ్వగామి అయి తెలుసుకోవలసినటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి ఉపకరించగలిగినటువంటి ఉపాధి ఇది ఒక్కటే. అందుకే దీన్ని ఋతుమంతము అన్నారు. దీనిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సత్యమును తెలుసుకోగలవు. ఇంత పరమ పవిత్రమైనటువంటిది మొట్టమొదటిది మనుష్యత్వం. ఎంతమందో పుడుతున్నారు మనుష్యులుగా. పుట్టిన వాళ్ళందరికీ ఎంతో మంది అసలు భగవంతుడనేవాడొకడు ఉన్నాడనేటటువంటి జిజ్ఞాస కలగకముందే వెళ్ళిపోతున్నారు. హిరణ్యాక్షుడంటాడు, నిరాహార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో సురుల్ పోయిడి త్రోవపోయను భవత్సో నుండు తల్లి మహాశురుండాతడు తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్ అంటాడు. బాగా ఎండాకాలంలో ఆ వీధిలో చలివేంద్రం పెడతారు. అందరికీ దాహం వేస్తుంది. ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్లేవాళ్ళు, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్లేవారు, ఇటు నుంచి ఇటు వెళ్లేవారు, అటు నుంచి ఇటు వచ్చేవారు, అందరూ చలివేంద్రం దగ్గర కలుసుకుంటారు. కలుసుకుని వాళ్ళకి ఎందుకు వస్తారు? దాహం కోసం వస్తారు. దాహం ఎలా తీరుతుంది? దేని వల్ల తీరదు. నీరు తాగితే తీరుతుంది. నీరు తాగుతారు. తాగి వెళ్లిపోయే ముందు, అయ్యా మేము వెళ్ళిపోతున్నామండి, మా చిరునామా ఇదండి, మీరు నీరిచ్చారు, చాలా కృతజ్ఞుణ్ణి అని ఏమైనా చెప్తాడా? వాడేం చెప్పడు. ఎంత గోప్యంగా వచ్చాడో అంత గోప్యంగా వెళ్ళిపోతాడు. అలా అమ్మా వీళ్ళందరూ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో. ఒక భార్య ఒక పిల్లలు అనుకుంటున్నావా? ఎన్ని కోట్ల జన్మలైపోయాయో. లోపలున్న జీవుడే ఎంతమందితో సంసారం చేశాడో, ఎంతమంది పిల్లల్ని కన్నాడో, ఎంతమంది భార్యలతో తిరిగాడో, ఎంతమంది స్నేహితులు. వాళ్ళందరూ ఉండిపోయారా? ఎవ్వరు ఉండరమ్మా. అలా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సదా సంగంబులేదొక్కచో సురుల్పోయిడి త్రోవపోయను భవత్సు నుండు తల్లి అన్నాడు. వాళ్ళు
ఎవ్వరికి చెప్పా చెయ్యకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోతుంటారు. మనకి ఇదో అలవాటమ్మా, ఎందుకమ్మా ఏడుస్తావు వీళ్ళని చూసి, పోయాడంటే ఏమిటమ్మా నీ కొడుకు, ఇది అలవాటమ్మా చాలా కాలం నుంచి అంటాడు. అలా ఎందరో వస్తున్నారు, ఎందరో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే వాళ్ళలో ఎంతమంది అసలు భగవానుడు ఒకడు ఉన్నాడు వాణ్ణి తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం పొందిన వాళ్ళు ఎంతమంది. అందుకని దుర్లభంత్రయమే వైతత్. ఆ మూడింటిల్లో రెండవది ముముక్షత్వం. అసలు మోక్షం పొందాలనేటటువంటి ఆలోచన రావడమే కష్టం. వచ్చిన దారి చూపించేవాడెవరు? ఇన్ని దారులు. సామర్లకోటలో దిగి కాకినాడ ఎలా వెళ్ళాలని అడగండి. ఆటో ఎక్కమని చెప్పేవాడు ఓడు, కారు ఎక్కమని చెప్పేవాడు ఓడు, రైలు ఎక్కమని చెప్పేవాడు ఓడు, అదిగోనండి ఆ సిటీ బస్ ఎక్కండి అని చెప్పేవాడు ఓడు. ఇంకా తెలివైన వాళ్ళు అయితే ఇంకో మాట కూడా చెప్తారు. ఏమో నాకు తెలియదు కానండి, కాలవ దాటితే భీమేశ్వరాలయం ఉంది, అక్కడి నుంచి పాతాళంలో సొరంగ మార్గం ఒకటి త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళోకి వస్తుందని పూర్వం ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఎవరో అలా వెళ్లేవారని విన్నాం. అలా కూడా మీరు వెడితే వెళ్ళొచ్చేమో ధైర్యం ఉంటే అని చెప్పేవా అప్రస్తుతవాదం వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మాట నేను ఎందుకన్నానో తెలుసా అండి, హాస్యానికన్నానని అనుకోకండి. ఈ మాట జగద్గురువులన్న మాటలు నేను ఉటంకిస్తున్నాను. ఏ రకమైనటువంటి ఉపాసనా పద్ధతులను జీవి సర్వకాలముల యందు తట్టుకోవడం సాధ్యం కాదో, సమర్థుడైనటువంటి గురువు పక్కన కూర్చుని అనుక్షణము కాపాడుతూ ఇలా కదుపు ఇలా కదుపు ఇలా కదుపు అని చెబితే తప్ప ఒక్కొక్క యోగమునందు ప్రవేశించడం సాధ్యం కాదో అటువంటి మార్గములు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇవన్నీ జయము వైపుకి తీసుకెడతాయా? ఎంత కష్టం. బయలుదేరి మొదలుపెట్టి మధ్యలో జారిపోయే వాళ్ళు ఎంతమందో, చిట్ట చివరి వరకు వెళ్ళడానికి కావలసినంత జ్ఞాన దీక్షని ఇచ్చి తను పక్క నుండి నడిపించగలిగిన సమర్థుడైన మహాపురుషుడు లభించేదెన్నడో. అందుకని నీకు జీవితంలో ఐశ్వర్యం కష్టం అనుకోకు, భార్య కష్టం అనుకోకు, బంధువులు కష్టం అనుకోకు, అన్నం కష్టం అనుకోకు. కష్టం అంటూ ఏదైనా ఉంటే ఈ మూడే కష్టం. ఏమిటో తెలుసా? మూడు: మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయం. ఈ మూడు దొరకమంటే దొరకేవి కావు. అంత పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మనిచ్చాడు. అందున ఎటువంటి జన్మలో ఉన్నాడు? బ్రాహ్మణ జన్మలో ఉన్నాడు. మోహముద్గరం ఏదో కథాపరంగానో చాలా తేనె పూసినట్టు చాలా లలితమైనటువంటి మాటలతోటో ఉండదు. ఎందుకని? అజ్ఞానాన్ని చీల్చి చెండాడడానికి వచ్చింది మోహముద్గరం. తండ్రి గారే చాలా వృద్ధుడు, ఎవరిని దర్శనం చేస్తే పొద్దున్నే నమస్కారం చెయ్యాలో అటువంటి పుణ్యాత్ముడు, పూజనీయుడు. అటువంటి తండ్రి గారు ఇంట్లో ఉండగా ఇల్లు అంటుకుపోయింది. ఆ తండ్రి గారు లేచి గబగబా రాలేరు బయటికి. అటువంటప్పుడు అయ్యో నాన్నగారు బాగుండదు, నాన్నగారిని గబగబా కాళ్ళు చేతులు పట్టుకుని బయటికి ఇడిచేయడమా, వారిని చాలా గౌరవంగా తీసుకురావాలి అని ఆలోచిస్తే తగలబడిపోతాడు. అందుకని అప్పుడు తండ్రిని చూస్తారా, కాళ్ళు దొరికితే కాళ్ళు, జుట్టు దొరికితే జుట్టు, చెయ్యి దొరికితే చెయ్యి పట్టుకుని ఈడ్చేస్తారు బయటికి. ఇంత వృద్ధాప్యం వచ్చినా ఇంకా డుక్రుంకరణి సూత్రములను పట్టుకుని 4 రూపాయల కోసం వెంపర్లాడుతున్న దౌర్భాగ్యుడైన జీవుణ్ణి అడ్డుపెట్టి శంకరులు జగద్గురువుల స్థాయిలో చేస్తున్న హెచ్చరిక మోహముద్గరం. అందుకనది తేలికైన భాషలో బుజ్జగింపుతో ఉండదు. మూఢ అని పిలిచినటువంటి శ్లోకములు ప్రపంచ సాహిత్యంలో లేవు. ఎవరు మాట్లాడినా సుమతి వినురవేమ ఇలా మాట్లాడారు. శంకరులకొక్కరికే చెల్లింది. మూఢ, యూ ఫూల్ అని అడ్రస్ చేసి మాట్లాడారు. మూఢజహీహితనాగమ తృష్ణ అన్నారు. అంటే దాన్ని తెల్లవారి లేస్తే భజనల కింద మన ఇంట్లో వింటున్నాం. నాగమ తృష్ణ అన్నారు. అంటే దాన్ని తెల్లవారి లేస్తే భజనల కింద మన ఇంట్లో వింటున్నాం. అంటే జగద్గురువుల యొక్క స్థాయి ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అందుకనది మోహముద్గరమైంది. అందుకని అందులో ఉండేటటువంటి ఆ శ్లోకాలలో సారాంశం అలా ఉంటుంది. అందులో శంకరులు అంటారు, కేవలం ఆ మనుష్యుణ్ణి ఉద్దేశించి మాట్లాడటం లేదు శంకరాచార్యులు వారు, సమస్త జీవకోటిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అందుకని వారు అంటారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢమతే అని పిలిచారు. ఓ మూఢుడా అన్నారు. ఏమిటి మూఢుడా అని పిలవవలసిన అవసరం ఏమిటి అంటే, నువ్వు ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చావో తెలుసా? హాల్లో ఇన్విజిలేటర్ ఉంటాడు. వాడు 1 సంవత్సరం పాటు లాంగ్ టర్మ్ కోచింగ్ చదువుకుని ఎక్కడో నానా కష్టాలు పడి పరీక్ష రాయడానికి వస్తాడు. పరీక్ష రాయడానికి వచ్చిన తరువాత తీరా క్వశ్చన్ పేపర్ చేతిలో పట్టుకుని దిక్కులు చూస్తూ పిల్లాడు కూర్చున్నాడు అనుకోండి,
అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ బాధ్యత కలిగిన వాడైతే ఏమంటాడు, ఎరా మూఢుడా, టైం అయిపోతోందిరా, గంటన్నరలో నీ ఫలితం తెలిసిపోతుంది, నీ జీవితం తెలిసిపోయే టైం రా, నువ్వు ఇంకా కూర్చున్నావా, చెయ్యి, వచ్చినవి చెయ్యి, బెల్ల కొట్టేసిన తర్వాత ఇంక నీ పేపర్ అంతా చేతిలో లాగేస్తారు. ఇది శంకరుల హెచ్చరిక. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఒరి మూఢుడా, గోవింద 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 అనవా, ఎందుకురా నీకు డుక్రుంకరణ సూత్రం, ఎందుకు ఈ మాట శంకరుడు మూఢ అని ఎందుకు అండం అంటే, ఎంత కష్టపడితే ఈ ఉపాధిలోకి వచ్చి నిలబడ్డాడో తెలుసా అండి. మీరొక్కసారి పునర్జన్మ ఎలా కలుగుతుందో మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి వ్యాఖ్యానాలు చదివితే ఒళ్ళు గగురు పొడిచి మనకి భయమేస్తుంది. ఒక్కసారి ఈ జన్మలోకి రావాలంటే ఎంత కష్టాలు పడతాడో తెలుసా. వానబిందువులోకి పంపిస్తారు, పంపించి వానబిందువుతోటి కిందకు వదులుతారు. వదిలితే వానబిందువు వచ్చి ఒక విత్తనాన్ని తాకాలి. ఆ విత్తనంలోంచి పశువులో ఏవో తినకుండా తానొక కాయగా మారాలి. ఆ కాయ లోపల సారాంతర్గతమై నిలబడాలి. తను ఎక్కడ పుట్టాలో అక్కడ ఆ జంతువు తింటుంది. తను మనిషిగా పుట్టాలంటే ఒక మనిషి తింటాడు, మేకగా పుట్టాలంటే మేక తింటుంది, కుక్కగా పుట్టాలంటే కుక్క తింటుంది. ఆ తరువాత అది ఒక అన్నపు గింజగా పుట్టాడనుకోండి మనిషి కడుపులో పుట్టడానికి, ఆ బియ్యపు గింజలు నీళ్లల్లో కడిగి పొయ్యి మీద పెట్టిన తర్వాత కొత్త 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 ఉడికితే తాపత్రయంతో పైకి తేల్తాడు వీర్యకణాలతోటి. తేలితే నేను పై అన్నం మొగాడి కట్టండి అంటారు. అప్పుడు తీసుకెళ్లి ఆ అన్నం ఆయనకి పెడితే అప్పుడు కూడా ఏ ముద్ద ఎవడు తినాలో భగవానుడికి తెలుసు. వాడు కుక్క కడుపున పుట్టాలంటే ఈయన ఔపోసన పట్టే లోపల కుక్క తింటుంది ఆ ముద్ద. ఈయన తినాలి, అందులోని సారము వీర్యముగా మారాలి. ఆ వీర్యము నిష్కారణముగా స్ఖలనము కాకుండా సరి అయినటువంటి సమయంలో క్షేత్రప్రవేశం చెయ్యాలి. ఆ సమయంలో స్త్రీ యొక్క రేతస్సుతో కలవాలి. కలిసిన తరువాత లోపల బుడగ ఏర్పడాలి. ఆ బుడగ పగలకుండా నిలబడాలి. నిలబడిన తరువాత అమ్మ కడుపులో తిరగబడాలి. తిరగబడిన తరువాత దానికి ధాతువులు ఏర్పడాలి, ఎముకలు ఏర్పడాలి. ఆ పైన చర్మం పెడతారు, లోపలన్నీ రక్తనాళాలు పెడతారు, రక్తం పెడతారు, మాంసం పెడతారు, పుల్ల కంపు, లోపల పిండం తయారవుతూ ఉంటుంది. ఎంత ఆర్తితో స్తోత్రం చేశారో తెలుసా అండి. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకవకాశం బిసుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లే చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావు విక నీ సత్కృపన్ శంకర అని స్తోత్రం చేస్తాడు. లోపల కూర్చుని తిరగబడి ఉంటాడు, తలకాయ కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. అటువంటి స్థితిలో అమ్మ తినకూడని ఆహారం తింటుంది. తన ప్రమేయం ఉండదు. నాభిగొట్టంలోంచి ఆ ఆహారం పిండంలోకి వచ్చేస్తే లోపల వేడి చేసేస్తుంది, వాతం పుట్టేస్తుంది, దగ్గుతాడు, తుమ్ముతాడు, జ్వరం వస్తుంది, బాధపడతాడు, విరేచనాలు అవుతాయి. తన మలమూత్రాల్లో తానే ఈగ కొట్టుకున్నట్టు కొట్టుకుంటాడు. కాళ్ళు చేతులు కదపడానికి ఉండదు, లోపల శిశువు పెరిగిపోతూ ఉంటుంది, బయటికి రావడానికి ఉండదు. కళ్ళు తెరిచి చూద్దామంటే గాఢాంధకారం. అమ్మ కడుపులో వేడి తప్ప వేరొకటి తెలియని రీతిలో కొట్టుకుని బాధ పడి 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 ప్రార్థన చేసి, స్వామి ఇంకొక్కసారి నన్ను బయటికి వెళ్ళిపోయే అవకాశం ఇవ్వయా, ఇంకెప్పుడు నేను సంసారం కోసం తాపత్రయపడను, నీ కాళ్ళు పట్టుకుని తండ్రి నీలోకి వచ్చేస్తానయ్యా, ఇంకొక అవకాశం ఇయ్యని ప్రార్థిస్తే నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో. అందుకే గర్భస్థ నరకం అన్నారు. ఎన్ని కష్టాలు పడతాడో. పడిన తరువాత పరమేశ్వరుడు ప్రసూతి వాయు రూపంలో అమ్మ యోనిలోంచి బయటికి తోస్తే బయటికి వచ్చి పడతాడు. పడిన తరువాత అపారమైన వెలుతురు, అది కళ్ళల్లో పడేటప్పటికి ఆ చిన్ని చిన్ని కళ్ళ రెప్పలు మూసుకుని వేళ్లిలా మూసుకోవడం కూడా చేత కాదు, తెరుచుకోవడం చేత కాదు. అమ్మ కడుపు పక్కకి చేరి మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థమాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. ఆ పుట్టిన తరువాత మలమూత్రంబులతో అక్కడే అమ్మ పక్కలో పడుకుంటాడు, మల విసర్జన చేస్తాడు, మూత్ర విసర్జన చేస్తాడు, వాంతి చేసుకుంటాడు. అమ్మ పాలు సరిపోలేదనుకుని ఇచ్చినటువంటి పాలు ఎక్కువై నోటి వెంట కారిపోతాయి, ఈగలు వచ్చి వాలుతూ ఉంటాయి, దోమలు కుడుతూ ఉంటాయి. ఇన్ని బాధలు పడతాడు.
ఏడవడం తప్ప వేరొకటి చేత కాదు. ఇన్ని కష్టాలు పడితే ఆఖరికి కాలు నిప్పెడుతుంటే అమ్మ నాకు కాలు నిప్పెట్టిందని చెప్పడం చేత కాదు. బాల్యావస్థ ఎంత దారుణంగా ఉంటుందో చూడాలంటే మీరు ఎప్పుడైనా, నేను ఒక్కసారి ప్రతాపనగర్ దగ్గర సామర్లకోట ఆఫీస్కి వెళ్ళిపోతూ ట్యాక్సీ ఎక్కాను. ఎక్కినప్పుడు ఏదో కొద్దిగా చోటుంటే ఆయనకి ఏం పోయింది, ఇంకో టికెట్ వస్తే చాలా ఎక్కమన్నాడు. ఆ తల్లి చంటి పిల్లాన్ని నట్టుకుని ఎక్కేసింది. ఎక్కేయగానే ఆయన బయలుదేరిపోదాం గబగబానని వెనక్కి వేళ డోర్ పట్టుకుని గట్టిగా లాగేశాడు. ఆ డోరు పెద్ద చప్పుడుతో వేసుకుంది. చంటి పెసరకాయల్లాంటి వేళ్లు 4 వేళ్లు ఆ డోర్లో ఉండిపోయి ఆ పిల్లాడు కై అన్నాడు, అరిచాడు, గుక్క పట్టి నల్లగా అయిపోయాడు వెనకాల. వాళ్ళమ్మ ఎందుకో అరిచాడు అనుకుని సర్దుకుంది. ఆ పిల్లవాడి వేళ్లు తెగిపోయి రక్తం అలా కారిపోతూనే ఉంది. వాడు గుక్క పట్టి అమ్మ భుజం మీద స్పృహ తప్పి అలాగే ఉండిపోయాడు, ఊపిరి ఆడకుండా. కాసేపటికి ఎవరో చూసి అమ్మ పిల్లాడు నల్లపడిపోతున్నాడు ఏంటన్నారు. చూసేటప్పటికి వేళ్లు తెగిపోయి తలుపులో ఉండిపోయి. ఎంత కష్టం ఎవరికి చెప్పుకోగలరు? అమ్మకి చెప్పుకోవడం చేత కాని రీతిలో అన్ని కష్టాలు పడి మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. ఒక్కనాడు భగవంతుడనేటటువంటి శబ్దం మనస్సులోకి రాకుండా అయిపోయింది. శిశువు అయిపోయాడు. కొద్దిగా వయస్సు వచ్చింది, పెద్దవాడవుతాడు. అక్కడి నుంచి బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోద్యానక బోధనాది విధమున్ బాగొప్పనాలించుచున్ లీలానాటక నృత్త కేళి పఠనా చిత్తుండనై బుచ్చితిన్ బాలప్రాయము నిజుచింతలిరుగన్ ప్రారబ్ధమా శంకర. లేచిన దగ్గర నుంచి ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ తల్లిదండ్రులు పట్టుకుని ఇంట్లోకి తీసుకొస్తూ ఉండడం, హోంవర్క్ చేయడం, కూర్చోబెట్టడం, స్కూల్కి వెళ్ళడం, పాఠాలప్పచెప్పడం. బాల్యం అయిపోయింది. కాస్త ఒంటికి బలం వస్తుంది, యవ్వనం వస్తుంది. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి యవ్వనం అంకురించగానే అన్యుల నెట్టులను ఆశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులను నుతించుటెట్టులో అని జీవికి విత్తమే భువిని సార్థకమటంచు అది ఎట్టుల సాధించుటో. ఎంత బెంగ! ఎవరైనా పెద్దవాళ్ళని పట్టుకోవాలి, ఓ ఉద్యోగం సంపాదించుకోవాలి. వాడు చేసే ప్రారంభం ఏమీ లేదు. కానీ వాడు వచ్చినప్పుడు లేచి నించోవాలి, వాడు వెళ్ళిపోతే లేచి నించోవాలి, వాడిని చూడగానే నమస్కారం పెట్టాలి, వెళ్ళిపోయే ముందు నమస్కారం పెట్టాలి. వాడు పిలిచి తిట్టినా మీరు ఎంత అందంగా తిట్టారండి అనాలి. పరమ పావనమూర్తులంచు పరిపాలకులను నుతించుటెట్టులో భగవంతుడి ముందు ఒక్కనాడు స్తోత్రం చేయడు. ఇన్ని దుర్మార్గ గుణాలున్నా వాడి దగ్గరికి వెళ్ళి లేచి నిలబడి చేతులు నమస్కారం పెట్టి వాడిని గొప్ప స్తోత్రం చెయ్యాలి. పరిపాలకులను నుతించుటెట్టులో వాళ్ళని స్తోత్రం చేయడం నేర్చుకోవాలి. లేదా వీడికి వృద్ధి ఉండదు, అందుకని వాళ్ళని స్తోత్రం చేస్తాడు. భూమిని విత్తమే జీవికి. బతకాలంటే డబ్బులు కావాలి, అందుకని అవెలా సంపాదించాలో అని తాపత్రయపడ్డం. అందుకని దాని గురించి తాపత్రయపడుతూ ఇవ్విధమేది దారి అని ఎంచుచు పుచ్చితి నయ్యశంకర. ఎలా ఈ డబ్బులు సంపాదించుకోవడం అని ఆలోచిస్తూ యవ్వనం అంతా అయిపోయింది. యవ్వనం చూస్తుండగా గడిచిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఇంకేముంది, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన దగ్గర నుంచి దానంత చింత మరొకటి లేదు. పోని హాయిగా ప్రశాంతంగా ఏ పని లేదు, చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు, హాయిగా కూర్చోవచ్చు కదా అంటే అలా కూర్చోడు. అక్కడ కూర్చుని అనవసర ప్రసంగాలన్నీ చేస్తూ ఉంటాడు. పైగా అనేక రకములైనటువంటి వ్యాధులు వెంట తగులుకుంటాయి. వాటితో పాటుగా పోని అక్కడతో ఊరుకుంటాడా, ఇంకా అర్ధజ్ఞానముచే మహాభ్రమతచే వాత్సల్య చిత్తంబుతే హాస్య ప్రసంగాలచే అప్పుడు కూడా ఇంకా దిక్కుమాలిన హాస్యమే. అంత వృద్ధాప్యం వచ్చినా కూడా అప్పుడు కూడా నన్ను చేసుకుంటావేమిటే అని చెప్పి సంబంధాలు అడగడం. అప్పుడు కూడా ఇంకా రూపాయల గురించి చింత. అప్పుడు కూడా మీకు ఎలా బతకాలో తెలియకపోతే నా దగ్గరికి రండి, కౌన్సిలింగ్ చేస్తానంటూ ఉండడం. వీడి నోటి వెంట ఒక్కనాడు రాదేం భగవంతుడి నామం. ఇన్ని కష్టాలు పడి వచ్చావురా, ఇంత తాపత్రయ పడుతున్నావే వీళ్ళందరి కోసం. ఒకనాడు నువ్వు వెళ్ళిపోతావు, వెళ్ళిపోయినప్పుడు ఎంత గోప్యంగా వెళ్ళిపోతావో తెలుసా? నీ నిష్క్రమణం పరమేశ్వరుడికి తప్ప వేరొకడికి ఎవ్వరికీ తెలియదు. ఎంత రహస్యంగా వచ్చావో అంత రహస్యంగా వెళ్ళిపోతావు. ఆ వెళ్ళిపోయేటప్పుడు కాయము వీడి జీవుడకి కంపిత చిత్తత నీగుచుండా
ఓ నాయనయంచు నిజ నందన నందినులెల్ల నేర్చుచుండ శరీరాన్ని విడిచిపెట్టేసి జీవుడు వణికిపోతూ భయపడిపోతూ యముడి యొక్క పాశములకు తగులుకుని వెళ్ళిపోతుంటే నాన్నగారు నాన్నగారు అని కొడుకులు కూతుళ్ళు ఏడుస్తుంటే కను దోయిని భాష్మములుక దుఃఖ మహాంభుది చొచ్చు పత్నియున్ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఆయన వెళ్ళిపోతున్నారని భార్య ఏడుస్తూ నిలబడితే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, కాయము వీడి రారు కదా కర్మము పుణ్యము తప్పశంకర. వీళ్ళెవ్వరైనా నీతో వస్తారనుకుంటున్నావేమో, నీ కొడుకు రాడు, కూతురు రాదు, కోడలు రాదు, నీ భార్య రాదు, ఎవ్వరూ రారు. నీ కాయము కూడా నీ వెంట రాదు. నీతో వచ్చేది ఏదైనా ఉంటే నువ్వు చేసిన పుణ్యం ఒక్కటే వస్తుంది. కర్మము పుణ్యము తప్పశంకర. నువ్వేం చేశావో అది మూట కట్టి ఇక్కడ తగిలిస్తారు, నువ్వే పుణ్యం చేశావో ఇక్కడ తగిలించి వెలుతురు వెలిగిస్తారు. ఆ వెలుతురులో వెళ్ళిపోతావు, లేదా గాఢాంధకారంలో కొట్టుకుంటూ పోతావు. ఆనాడెవ్వడు నీకు ఉపకారం చేసేవాడు ఉండడు. ఏమిరా ఇంత కష్టపడి మనుష్య జన్మనెత్తి బ్రాహ్మణుడవై పుట్టి త్రికాల సంధ్యావందనం చెయ్యవలసినటువంటి వాడివి, సంతతము భగవన్నామము నోటి వెంట రావలసినటువంటి వాడివి, ఆ మాట అనకుండా డుక్రుంకరణి సూత్రములను పఠిస్తున్నావా? ఇంకా అవి వల్లె వేస్తే ఎవరో వచ్చి నీ దగ్గర వ్యాకరణం చేర్చుకుని 4 రూపాయలు ఇస్తారని తాపత్రయపడుతున్నావా? ఎంత ఆ ఆఖరికి కపంలో పడిపోయినటువంటి ఈగలా కొట్టుకుంటున్నావు కదరా. ఇది శంకరుల ఆక్రోశం. అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓరి మూఢుడా, ఎందుకొచ్చావో మర్చిపోయావు. కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు. ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు. మళ్ళీ నా వాళ్ళు 4 రూపాయలు సంపాదించాలని మళ్ళీ పట్టుకుని బయలుదేరావు. ఇంత సంపాదించి నువ్వు పట్టుకెళ్లేది ఏముందో చూపించు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులం ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భార్గవ. ఎవరు ఇంతంత రాజ్యాలు పరిపాలించామన్నవాడు ఎవడు తనతో ఏం పట్టుకెళ్ళిపోయాడు? పట్టుకెళ్ళిపోయినటువంటిది ఒక్కటి లేదు. చిట్ట చివరన తన ఒంటి మీద కొత్త బట్ట కప్పి తాడు కట్టి కర్రల మీద పడుకోపెట్టి గడ్డిలో తీసుకెళ్లి పారేస్తే అక్కడ చిట్ట చివర తీసుకెళ్లిపోయేటప్పుడు పంపించేసేటప్పుడు ఆ కొత్త బట్ట కూడా తీసి పక్కన పారేస్తారు. ఎంత నగ్నంగా వచ్చాడో అంత నగ్నంగా అన్నవికారమైనటువంటి శరీరమునకు అగ్ని సంస్కారము జరిగిపోతుంది. ఇంతకాలం నా కొడుకు నా కూతురన్న కాయము లోపల జీవుడు ఒక్కసారి ఉత్క్రమణం అయిపోయాడా? ఆ కొడుకొచ్చి నిలబడ్డా, కోడలొచ్చి నిలబడ్డా, కూతురొచ్చి నిలబడ్డా ఏమర్రా రెప్ప వెయ్యదు, మాట వినదు. మరి దేని గురించి రానికి తాపత్రయం? ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉన్నది అన్న నమ్మకం నీకుందా? నీ ఊపిరి తీయిస్తున్నవాడెవరు? నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్నవాడెవరు? నీ కంటికి చూపుగా నిలబడి చూపిస్తున్నవాడెవడు? నీలో తృప్తిగా భాషిస్తున్నవాడెవరు? వాడెవరో ఎప్పుడైనా ఆలోచించావా? వాడికి ఒక నమస్కారం చేద్దామని ప్రయత్నం చేశావా? పోని ఏదీ చెయ్యలేకపోతే కనీసం వాడి నామం పలుకుతామని ఆలోచించావా? భగవంతుడి నామం చెప్పడానికి మాత్రం నీకు ఓపిక లేదు. నీకు డుక్రుంకరణి సూత్రాలు ఇంకా ఈ వయస్సులో కావలసి వచ్చేయరా నీకు? ఇది ఒక బ్రాహ్మణుణ్ణి అంటున్నారా? సమస్త జగత్తును అడుగుతున్నారా శంకరాచార్యులు వారి మాట? అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంత కోపంలో శంకరాచార్యులు వారి నోటి వెంట ఎటువంటి మాట పడిందో చూడండి. గోవింద 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 అన్రా మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి. సంప్రాప్తే వచ్చేస్తోంది కాలం. ఎక్కడి నుంచి వచ్చేస్తోంది మృత్యువు? గడియారంలోంచి వచ్చేస్తోంది, క్యాలెండర్లోంచి వచ్చేస్తోంది, పంచాంగంలోంచి వచ్చేస్తోంది, సూర్యోదయ సూర్యాస్తమయాల్లోంచి వచ్చేస్తోంది. ప్రత్యాయాంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోజ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా త్వం రక్ష రక్షాధున అంటారు. రేపటి అమ్మయ్య సూర్యోదయం అయింది, అమ్మయ్య సూర్యాస్తమయమైంది, ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు వచ్చిందని వీడు సంతోషపడిపోతుంటాడు. రామకృష్ణ పరమహంస అంటుంటారు, ఈ పెట్టెలో గోళీకాయలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క గోళీకాయ తీసేస్తుంటే ఇందులో ఉన్న గోళీకాయలు ఖాళీ అయిపోతున్నట్టే
ఈ లోపల ఎంత ఉండాలో, ఎన్ని రోజులుండాలో, ఎన్ని శ్వాసలుండాలో లెక్క పెట్టి అప్పచెప్పిన వాడు ఒకడు ఉన్నాడు. నీకు ఇన్ని ఊపిరిలు ఇస్తున్నాన్రా అని చెప్పి పంపిస్తాడు ఆయన. ఇన్ని ఊపిరిల లోపల ఇందులో ఉండి భగవద్ధ్యానం చేసుకోవడానికి మీకు ఇది ఒక ఉపకరణముగా ఇయ్యబడినది. ఇయ్యబడినటువంటి ఉపకరణమును దుర్వినియోగము చేసి దీన్ని కాని సక్రమంగా వినియోగించుకోలేదా, ఆ తర్వాత ఇందులోంచి ఒక్కసారి ఆ ఊపిరిలు ఎవరు లెక్క పెడతారు? మనతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లెక్క పెట్టరు. లోపల కూర్చున్న వాడికి ఒక్కడికే తెలుసు, వాడొక్కడే లెక్క పెడుతుంటాడు. ఇన్నైపోయాయని వాడికి తెలుసు. ఎన్ని ఊపిర్ల తర్వాత అయిపోతోందో లెక్క. ఖచ్చితంగా అన్నో ఊపిరి అయిపోగానే వాడు నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి దిగిపోయి ఉత్తరీయం పైన వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాడా, వాడి వెనకాతల జీవుడు వెళ్ళిపోతాడు. పతిం విశ్వస్యాస్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. వాడొక్కసారి వెళ్ళిపోయాడా, దేహం కింద పడిపోతుంది. అప్పటి వరకు కాలు తగిలితే నమస్కారం చేసిన కొడుకు మా నాన్నగారు వెళ్ళిపోయారంటాడు. వెళ్ళిపోయారని తీసుకొచ్చి కొత్త కర్రలకేసి కట్టి పట్టికెళ్లి అవతల పారేస్తున్నాడు. పారేస్తుంటే ఇంకెక్కడుందిరా జీవితం? ఎంతకాలం బ్రతుకుతావో చెప్పు చూస్తాను. ఎంత డబ్బు సంపాదించాలి ప్రణాళిక ఉంది. పిల్లలకి పెళ్లి చెయ్యడానికి ఎన్ని సంవత్సరాల పాటు డబ్బు దాస్తే నెలకి ఇంత అని చెప్పున పెళ్లికి కావలసినటువంటి ద్రవ్యం సమకూడుతుందో ప్రణాళిక ఉంది. ఇన్నింటికి ప్రణాళికలు వేస్తున్నావే, నువ్వెంతకాలం ఉంటావో నీకు ప్రణాళిక ఉందా? నీకు తెలుసా? తెలియదే. తెలియనప్పుడు అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యమే. అయినప్పుడు ఎంత సమయాన్ని భగవంతుని యొక్క నామము చెప్పడానికి నువ్వు వెచ్చిస్తున్నావు? ప్రయత్నపూర్వకంగా మిగిలినటువంటి సమయమంతా కుటుంబానికి ఇస్తే వాళ్ళు నీతో వచ్చేది లేదు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నెగుచుండ. వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కళ్ళు రారు వెనకాతల. వచ్చేది ఏదైనా ఉంటే తన పుణ్యమే తనతో వస్తుంది. నీ పుణ్యం నువ్వు లెక్క పెట్టకుండా ఎవరిని భగవంతుడి నామం చెప్పడానికి ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నావు? ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న. నహి నహి రక్షతి డుక్రూంకరణి. ఉరే, నేను ఇంత వ్యాపారం చేశానంటావు, ఇంత ఉద్యోగం చేశానంటావు, ఇంత విద్య ఆర్జించానంటావు, ఇవన్నీ నీతో వస్తాయనుకుంటున్నావా? ఇవేవీ నీతో రావు. నీ వెనకాతల వచ్చి నిన్ను రక్షించగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే కేవలము భగవానుడొక్కడే రక్షించగలడు. వాడికి ఉన్నటువంటిదేమిటి? అపారమైన కరుణ. అందుకే భగవంతుని గురించినటువంటి ప్రార్థనా శ్లోకం ఎక్కడ చెప్పండి, ఒకటే శ్లోకం. అమ్మవారి గురించి చెప్పండి, అవ్యాజ కరుణామూర్తి. ఆవిడికి ఒక కారణం ఉండదు ఆ కరుణకి, అంత దయ అమ్మకి. స్వామి గురించి చెప్పండి, స్వామి ఏమిటి? ఎప్పుడు దయామూర్తి, ఆయనకి ఎప్పుడు దయ. అంత దయ కలిగిన వాడెవరు? ఒక్క భగవానుడొక్కడికే ఆ దయ ఉంటుంది. అంతవరకెందుకండి, రేపటి శ్లోకంలో మన బతుకేమిటో బయట పెట్టి చూపిస్తారు శంకరాచార్యుల వారు. యావత్విత్తోపార్జన సక్త స్థవన్ నిజ పరివారో రక్త అన్న చోట అంటి పెట్టుకుని లోపల ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు తప్ప వేరొకడు ఎవ్వడు ఉండడు. ఎవడి పని తీరిన తరువాత వాడు వెళ్ళిపోతాడు. కొడుకైనా అంతే, కూతురైనా అంతే, అల్లుడైనా అంతే, భార్య అయినా అంతే, ఎవరైనా అంతే. ఈ సంబంధాలన్నీ అతి కృతకమైనటువంటి సంబంధములు. విడిపోతున్నప్పుడు వెంట వచ్చేటటువంటి వాడు ఎవ్వరూ లేడు. భాగవతంలో నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు. ధర్మరాజుతోటి నారదుడు చెప్తాడు, ఇన్ని రకాలుగా భగవానుడు రక్షిస్తాడో తెలుసా? నీ కొడుకుని నువ్వు కోపంతో రే అని పిలిస్తే ఏనాయాలని అస్తమానం అలా పిలుస్తారు, అంత కోపం ఏంటి, మంచిగా పిలవచ్చు కదా అంటాడు వాడు. నువ్వు కన్న కొడుకు, నువ్వు డబ్బు పెట్టి పోషిస్తే పెరిగిన కొడుకు, నీ రక్తాన్ని చెమటగా మార్చి నువ్వు ధనం సంపాదించి పెంచితే పెరిగినటువంటి కొడుకు 4 మాటలు కోపంగా పిలిచి చూడు. నీ యశస్సులో భాగం పంచుకుని నీ వలన ప్రయోజనాన్ని పొంది నీ వలన పసుపు కుంకుమలు నిలబెట్టుకుంటున్న భార్య 10 మాటలు కోపంగా పిలు. ఏమిటండి ఆ కోపం అంటుంది. నీ కూతుర్ని పిలు, నీ అల్లుణ్ణి పిలు, నీ పరిచారికుణ్ణి పిలు. ఏమిటా కోపం అని ప్రశ్న వేస్తారు. 2 మాటలు కోపం వస్తే అంతటి మహానుభావుడు. ఏమి 2 మాటలైన కోపగిస్తే నాకు వచ్చిన నష్టం ఏమిటి, ఆశీర్వచనమే అని సర్దుకుంటారు అనుకుంటున్నావా? ఎవ్వరూ సర్దుకోరు. ఒక్క భగవానుడికి మాత్రం ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? కామోత్కంఠత గోపికల్.
గోపికలు ఎలా ప్రేమించారో తెలుసా పరమేశ్వరుణ్ణి? కేవల కామంతో మోహించారు. అయినా ఇచ్చేశాడా లేదా? భగవానుడు మోక్షం ఇచ్చేశాడు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు. కంసుడేం ప్రేమతో కృష్ణుణ్ణేం తలుచుకోలేదు. తిరుగుచు కుడుచుచు వ్రాలుచు అరుగుచు కూర్చుండి లేచు ననవరతంబున్ హరిచలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనీయులు కన్నన్నారు పోతన గారు. వాడికి కూర్చున్నా, లేచినా, పడుకున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా వాడికి భయం. అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో. అందుకని తింటుంటే అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో, తాగుతూ అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో, ఎప్పుడు కృష్ణ 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 అన్నాడు. అంటే మాత్రం మోక్షాన్ని ఇచ్చేశాడు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతుల్. కేవల వైరంతో, శత్రుత్వం, కృష్ణుణ్ణి చంపేయాలన్నదే కోరిక. శిశుపాలుడు బతికున్న నాళ్ళు అలా వైరం పెట్టుకు తిరిగాడు. అంత వైరంతో పడుకున్నా, లేచినా కృష్ణుడు 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 అంటుండేవాడు. అలా ఎవడైనా మనని తలుచుకుంటే ఎంత బాగా తలుచుకుంటున్నావురా నన్ను వాడికి పొలదండ వేస్తామండి మనం. భగవానుడు కనుక ఇంత వైరంతో శిశుపాలుడు తలుచుకున్నా కూడా ఆయనకి నన్ను తలుచుకున్నాడ్రా అంతే చాలని చెప్పి మోక్షం ఇచ్చేశాడు. వైరక్రియా సామాగ్రం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్. ఏమిటి ఆ వృష్ణి వంశంలో పుట్టిన వాళ్ళు చేసినటువంటి పని? వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళు చేసిన పుణ్యమేం లేదు. కృష్ణుడు ఏ వంశంలో పుట్టాడో వాళ్ళ వంశంలో పుట్టారు, అంతే వాళ్ళకి మోక్షం వచ్చేసింది. సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మీరలు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏదో సాక్షాత్తుగా పరమాత్మ అనేటటువంటి భక్తిభావంతో ఏం పూజించలేదు. చాలా కాలం దేహ సంబంధీకుడు బావా అన్న భావనతోనే ఆయనతో కలిసి చెరించాడు. అలా ప్రేమతో మా బావా అనే ప్రేమ పెట్టుకున్నంత మాత్రం చేత అర్జునుడు ఉద్ధరింపబడ్డా లేదా? అందుకని ప్రేమన్ మీరలు భక్తి మేము అంటే నారదుడు చెప్తున్నాడు ఈ పద్యాన్ని. అందుకని మేము భక్తితో శ్లోకం చేశాం పరమాత్మని. భక్తి మేము ఇదే చక్రింకంటి మెట్లైన ముద్ధామధ్యామ గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధత్రీశ్వర. ఏదో ఒక భావనతో రోజు ఆ నామం చెప్పడం నేర్చుకో, నీకు ఇంకేం అక్కర్లేదు. వీళ్ళందరే భావనతో అన్నారు. కాముకత్వంతో గోపికలకి ఒళ్ళు పై తెలియలేదు అసలు. రాసలీల జరిగినప్పుడు నల్లని వాడు పద్మనయనం ములవాడు కృపారసమ్ముపై చిల్లెడు వాడు మౌళి పరిసర్పిత పించమువాడు చెల్వల మనధనమ్ము తెచ్చనో మల్లియలారమి పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అన్నారు. ఆఖరికి మల్లె మొక్కల దగ్గరికి వెళ్ళి ఓ మల్లె మొక్కలారా కృష్ణుడు మీ చాట్న దాక్కున్నాడా చెప్పండి అని మల్లె మొక్కలను అడగడం ఏంటి? పోనీ మల్లె మొక్కలను అడిగారంటే అర్థం ఉందనుకోవచ్చు. కనపడ్డ ప్రతి పూల మొక్కల్ని అడిగారు వాళ్ళు. వెళ్ళి పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటులు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన కానవే చందన చర్చితు కుందంబ కానవే కుందరదను ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు కువల వృక్షయ కానవే కువలయేషు ప్రియక పాదవ కానవే ప్రియ విహారు అనుచు కృష్ణుని తలచెరయ్యబ్జముఖులు. కనపడ్డ ప్రతి పూల చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారు. మా కృష్ణుడున్నాడా అని అడిగారు. అడిగితే వాళ్ళందరూ మోక్షాన్ని పొందారా లేదా? మాధవం చాంతరేణంగనా గిద్ధిదా కల్పకౌ మండలే మధ్యగౌ సన్యగౌ వేణునా దేవకీ నందన అన్నారు. అలా అంగనకి మధ్యలో కృష్ణ పరమాత్మకి మధ్యలో అంగన ఉండి రాసలీలా వైభవాన్ని పొంది రాసలీలలో మోక్షస్థితిని అనుభవించారా లేదా? అనుభవాన్ని పొందారు. అందుచేత నీకు తెలిసి అను తెలియక అను, మీరు తెలిసి ముట్టుకోండి అగ్నిహోత్రం కాలుతుంది. అయ్యో నాకు తెలియదండి అది నిప్పని, తెలియక ముట్టుకున్నారండి మా అబ్బాయి, అయినా అదేమిటండి అలా కాల్చేసింది, పసిపిల్లాన్ని కాల్చేస్తుంది అంతే, అది దాని ధర్మం. అంతేకాని అయ్యో పాపం వాడి పిల్లాడండి వాడిని కాల్చేయడం ఏమిటని అగ్ని ఒకటి పట్ల చల్లగాను ఒకటి పట్ల వేడిగాను ఉండదు. అగ్ని అంటేనే వేడిగా ఉండాలి. భగవానుడు అంటే ఏమిటి? కవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీనామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో. మీరు తెలిసి చెప్పండి తెలియక చెప్పండి, భగవన్నామం చెప్పడానికి ఊపిరి అలవాటు పడిపోయిందా వాడు ఏం చేస్తుండనివ్వండి.
మనస్సుకి ఒక ప్రత్యేకమైన బలమున్నది, ప్రత్యేకమైన బలహీనత ఉంది. అన్నిటికన్నా మనస్సుకున్నటువంటి గొప్ప బలం ఏమిటో తెలుసా అండి? మీరు చెప్పిన చోటికి అది వెళ్ళదు. దానికి అంటూ ఒక ఆలంబనం కావాలి, ఎప్పుడో దానికి ఆధారం కావాలి, అది పట్టుకు తిరుగుతుంది. కానీ మీరు ఎప్పుడు ఒకటే ఇచ్చారనుకోండి, ఇది విసుక్కుంటుంది, వదిలేస్తుంది, ఇంకో చోటు పోతుంది మళ్ళీ. అందుకని మార్చి 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 భగవంతుణ్ణే తీసుకెళ్లి ఇచ్చేస్తుంటారు. పొద్దున్న లేస్తాడు, కాసేపు సంధ్యావందనం అంటాడు, ఆ తర్వాత షోడశోపచార పూజ అంటాడు, ఆ తర్వాత గజేంద్రమోక్ష పారాయణ అంటాడు, ఆ తర్వాత ఆఫీస్కి వెడుతూ కూడా ఓసారి పూజామందిరం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి భగవాన్ బయలుదేరండి ఆఫీస్కి అంటాడు. స్వామి తనతో వెంట వస్తున్నట్టు భావిస్తాడు, వచ్చి కూర్చుంటాడు, స్వామి ఆశీనులు గండి అంటాడు, పక్కన భగవానుడు కూర్చున్నట్టే మాట్లాడతాడు. తనకు ఇబ్బంది వచ్చిందా, స్వామి ఏమిటి కష్టం అంటాడు. నేను సేవింపక నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఒకవేళ ఆఫీసులో ఎవరో తిట్టాడు అధికారి పిలిచి, ఓహో భగవాన్ ఎంత పాపం చేశానో, ఇలా పోయింది నా పాపం అంటాడు. అన్నిటికీ భగవానుడితోడితే సంబంధం. హాయిగా ఇంటికి వస్తాడు, కాసేపు సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. యజ్ఞం చెయ్యాలా, యాగం చెయ్యాలా? నామం చెప్పడం అలవాటు చెయ్యి, దాని ఎందు ప్రీతిని అలవాటు చెయ్యి. చేశావా? ఏదో ఒక నామం, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఈ నామం చెప్తేనే మోక్షం, ఆ నామం చెప్తే మోక్షం లేదని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో. ఏ నామమైనా గొప్పదే. అయితే మరి శంకరాచార్యులు వారు గోవిందా 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 ఎందుకన్నారన్నదాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. ప్రస్తుతం నేనున్నది భజ, అక్కడే ఉన్నాను. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతేలో భజ దగ్గరే. అందుకని ఆ మాటను భగవన్నామం చెప్పు. భగవన్నామం చెప్పావా అది నిన్ను ఉద్ధరించేస్తుంది. ఉద్ధరించి ఎందుకని ఆ వస్తువు అటువంటిది. ఆ వస్తువు క్రమంగా ఆ ఆలంబనం తీసుకుని మనస్సు దాన్ని పట్టుకోవడానికి అలవాటు పడిపోయిందా, ఇంకా దాన్నే పట్టుకుంటుంది. దాన్ని పట్టుకోవడం అలవాటు పడిందా, ఒక్కసారి చెయ్యి పట్టుకున్న తర్వాత విడిచిపెట్టడం దానికి చేత కాదు. పట్టి విడువరాదు నా చెయ్యి అంటారు త్యాగరాజు గారు. ఒకసారి పరమాత్మ కాని చెయ్యి పట్టుకున్నాడా ఇంకా మనస్సు అక్కడే 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 తిరుగుతూ ఉంటుంది. మిగిలిన చోట్ల ఎంత తిరగనివ్వండి బంధంలో పడుతుంది. ఆయన దగ్గర ఎంత తిరగనివ్వండి అంత తృప్తిలోకి వెళ్ళిపోతుంది. అదే భక్తి. భక్తి అంటే ఏమిటి? ఏది జరుగుతున్నా ఒక్కొక్కడికి భార్య మీద ప్రీతి ఉంటుంది, వాడి పరుసులో ఆవిడ ఫోటో ఉంటుంది, వాడు ఆఫీస్కి వెళ్ళిపోతూ 1000 మాటలు ఆవిడతో మాట్లాడతాడు, బుజ్జగిస్తాడు, ముద్దులాడతాడు, సంతోషిస్తాడు, ఎదురు రమ్మంటాడు, ఎదురొస్తుంది, సాయంకాలం వచ్చేస్తాను బెంగెట్టుకోకంటాడు, మధ్యాహ్నం వచ్చేస్తాను బెంగెట్టుకోకంటాడు, ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తానంటాడు, నా జేబులో సెల్ ఉంది నువ్వు ఫోన్ చేయంటాడు, నేను పలుకుతానంటాడు. ఇంత బాధలు పడి 30 ఏళ్ళు సంసారం అయ్యాకప్పటికి అని అతి కష్టం మీద ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ పరుసులోంచి ఆవిడ ఒకసారి చూసుకుని అక్కడ కూర్చుని పక్క స్నేహితుడు వచ్చి కూర్చోగానే నిన్న రాత్రి అండి నేను మా ఆవిడని మొదలెడతాడు. ఎందుకని మాటలు ఆవిడ గురించి? నీ మనస్సు ఆవిడ ఎందుకు ప్రీతి చెంది ఉంది, అందుకని నీ నోరు విప్పితే ఆవిడే వస్తుంది. ఎందుకంటే వాడు మాట్లాడే మాటలని బట్టి వాడి మనస్సు ఎక్కడ లగ్నమైపోయిందో నీకు తెలిసిపోతుంది. ఆ వస్తువు ఎందు మనస్సు లగ్నమై ఉన్నది. ఇంకొకరిని కలపండి, వాడు ఎందులోంచైనా భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఆయన గురించి మాట్లాడడం మొదలెడతాడంటే వాడి మనస్సు ఎక్కడుంది? వాడి మనస్సు భగవంతుని యందు లగ్నమై ఉన్నది. ఇటువైపు ఎంత పట్టుకోండి బంధనంలోకి తీసుకుంటుంది, అటువైపుకి ఎంత వెళ్ళండి అంత మోక్ష స్థితిలోకి వెడుతుంది. ఇదే భక్తి అంటే. హాయిగా 4 మంచి మామిడి పళ్ళు తెచ్చుకుంటాడు. భగవన్ ఈ మామిడి పళ్ళ రూపంలో పృథివిలోంచి నాకు కావలసిన రూపంలో ఇంత సువాసనతో మామిడి పండు అయ్యావా, ఎంత అదృష్టమయ్యా స్వామి, నువ్వే తింటున్నావయ్యా లోపల కూర్చుని యజ్ఞమూర్తివై అంటాడు. మామిడి పండు తింటాడు. ఆఖరణ తిన్న తర్వాత దీని సారము చేత కలిగినటువంటి మనస్సు సర్వకాలముల యందు సత్యమునందు రమించుగాక. అదే సత్యం తత్తేన పరిశించామి, రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అని నీళ్లు విస్తరి చుట్టూ తిప్పుతాడు, లేస్తాడు. ఏది చేసినా ఏది చూసినా ఏ ఆనందం విన్నా ఏ కష్టం విన్నా ఇదంతా భగవానుడి యొక్క కృప అంటుంటాడు. ఎందుకు ఆయన గుర్తు రావడం? పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర. అయితే కోటేశ్వరారు ఇంత తేలిగ్గా చెప్పేశారు, చాలా తేలిగ్గా ఉంది. మీరు చేస్తారా ఇలాంటి పనులు? మీరు ఇలా అస్తమానం భగవంతుణ్ణి ప్రతిరోజు తలుచుకుంటారా అంటే
ఇదంత తేలిక అనుకుంటున్నావేమో, ఇలా ఇంత తేలిగ్గా అందరూ భగవన్నామాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం తలుచుకుని భగవంతుని యందు ప్రీతి పొంది ఉండగలిగినటువంటి పరిస్థితినే పొంది ఉంటే శంకరాచార్యుల వారు జగత్తుని అడ్డుపెట్టి భజ అని అనవలసినటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ప్రహ్లాదుడు చెప్తాడు ప్రహ్లాదోపాఖ్యానంలో, ఇది ఇవ్వాల్టి అలవాటు కాదురా వీళ్ళకి, అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్నరల చెర్విత చెర్వినులైన వారికి జెచ్చెర పుట్టునే, పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన ఏమిచ్చిననైన హరిప్రబోధములు. ఏమి కొడుకు పట్టుకొచ్చి దిక్కుమాలిందో పంచపెట్టక్కర్లేదు. అయినా మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అని ఎంత పొంగిపోతుంటాడో వీడాస్తి కూడా వాడు పట్టుకుపోయి తగలడతాడు. ఆయన మా అబ్బాయి అండి అని అబద్ధాలు ఆడతాడు కొడుకు కోసం. ఎంత ప్రీతో. కానీ ఒక్కనాడు భగవంతుడి గురించి అలా నోరు చింపుకు మాట్లాడవే, ఒక్కనాడు భగవంతుడి గురించి అన్ని కన్సెషన్స్, అన్ని షార్ట్ కట్లు, అన్ని బైపాసులు ఎవరి దగ్గరికి వచ్చేసరికో తెలుసా అండి? భగవంతుడి దగ్గరికి. వాడు కూర్చుని ఒక్క అరగంట సేపు భగవన్నామాన్ని స్తోత్రం చేయడం ఎందుకండి? ఇక్కడ ఉండాలి గాని ఇక్కడుండి మీ ఆవిడ గురించి చెప్పడం మానవే చెప్తున్నావు. ఇక్కడ ఉంటే చాలట, మరి ఇక్కడ ఉంటే అది నోట్లోంచి వస్తుంది వాక్కుగా, మరి ఇక్కడ ఉంటే రాదే, ఎప్పుడు చెప్పవే. ఇది భగవంతుడి యొక్క ప్రసాదం అండి అనవే, అనడు. నీకు ఒక ఉపకారం జరిగింది, ఆ ఉపకారం చేసిన సర్వేశ్వరుణ్ణి దర్శనం చేద్దామన్న కృతజ్ఞత నీకు కలగదే? కలగదు. ఎందుకు కలగదు? ఇది నా ప్రజ్ఞ అని నీకు నమ్మకం. భగవంతుడన్నవాడున్నాడని నువ్వు చెప్తున్న మాట ముసుగు, నాటకం. నీకు లోపల ఆ పూనిక లేదు. ఉంటే ఆ భావన సంతతము తిరగాలి. అది తిరగట్లేదు, నీ జీవితం వృధా అయిపోతుంది. అందుకని భజ, అందుకని అను ఆ మాట. ఇది శంకరాచార్యుల వారి యొక్క సందేశం. ఆ నామం చెప్పరా, ఉద్ధరింపబడిపోతావు. ఏ నామం చెప్తావు? ఇంకొక నామం అక్కర్లేదు. నీకు అలవాటు లేక ఏమైపోతున్నావో తెలుసా? భగవన్నామం చెప్పుకోవడం నువ్వు ఎప్పుడు ప్రారంభం చెయ్యలేదు. ఎప్పుడు దానివల్ల ఏమయ్యావు? అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై ఎప్పుడు విషయ సుఖాల్లో లంపటంలో పడిపోయి చచ్చుచు పుట్టుచున్నరల చెర్విత చెర్విణులైన వారికి. ఎంత గొప్ప మాట అండి! పొద్దున్నన్నం తింటాడు, మధ్యాహ్నం అన్నం తింటాడు, సాయంకాలం అన్నం తింటాడు. పొద్దున్న సంసారం, మధ్యాహ్నం సంసారం, సాయంత్రం సంసారం, రాత్రి సంసారం, లేస్తూ సంసారం. పొద్దున్న పిల్లలు, రాత్రి పిల్లలు, ఎప్పుడు సంసారంలో పడి, సంసారంలో పుట్టి, సంసారంలో చచ్చి, మళ్లీ సంసారంలో పుట్టి. ఇన్ని మాటలైందిరా ఇప్పటికి నీకు? నువ్వు పట్టుకున్న సంసారం వల్ల ఇంతకన్నా కొత్తది ఏమైనా నువ్వు పొందావా? కానీ విచిత్రం ఏమిటో తెలుసా? అలా చెప్తే అందరూ భగవన్నామని చెప్పేస్తారు అనుకుంటున్నావా? జెచ్చెర పుట్టునే, పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధములు. అడవికి వెళ్ళిపోతే మాత్రం వాడు ప్రశాంతంగా ఉంటాడు అనుకుంటున్నారా? అక్కడ చెమట ఎక్కువ పట్టేస్తుంది వాడికి. ఏమైపోయిందో, రాజ్యం ఏమైపోయిందో, భార్య ఏమైపోయిందో, పిల్లలేమైపోయారో, ఆశ్రమాలకు వచ్చేసాం, ఇక్కడుండిపోయాం అని చెప్పి చింత మరీ ఎక్కువైపోయి, అక్కడే బీపీ ఎక్కువైపోయి, అక్కడే షుగర్ ఎక్కువైపోయి అల్లరపడిపోయే వాళ్ళు బోలంతమంది ఉంటారు. అసలు మనశ్శాంతి అనేటటువంటిది ఇక్కడ ఉండాలి. అందుకని అదిగో ఆ భక్తి నేర్చుకో. భజ గోవిందం, గోవింద గోవింద గోవింద. శంకరుల నోటి వెంట అప్రయత్నంగా 3 మాటలు పడిపోయింది ఆ మాట. 3 మాటలు ఏదైనా చెప్తే ఏమిటో తెలుసా అండి దాని అర్థం? అది పరమ సత్యము అని గుర్తు. 3 మాటలు ఒకరి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారనుకోండి, అది సత్యము అని గుర్తు. అందుకే స్త్రీ మెడలో మంగళసూత్రం కట్టినా 3 ముళ్ళు, ఇది సత్యము అని. అందుకని అంత పరమపావనమైనటువంటి సత్యమును నేను చెప్తున్నాను, నమ్ము నువ్వు. గోవిందా 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 అను. అంటే ఇప్పుడు విన్న ఆయనకి ఒక భయం వెయ్యాలి. ఏమిటా భయం? అరెరే, మరి నా జీవితం ఇంతకాలం అయిపోయింది కదా, వృద్ధాప్యంలోకి వచ్చేసాను కదా, ఇంకా నేను ఇప్పుడు ఏం చెయ్యగలను? నేను ఇప్పుడు చెయ్యగలిగింది లేదు. పూజామందిరంలోకి వెళ్ళి కూర్చోగలనా? కూర్చోలేను, కాళ్ళు మడుచుకోవు. పోనీ కూర్చుని ఓ దీపం వెలిగించగలనా? చేతులు వణికిపోతాయి. అగ్గిపుల్ల పట్టుకుంటే నా చెయ్యే కాలిపోతుంది. ఓ అగరత్తు వెలిగించి భగవంతుడి చుట్టూ తిప్పానా? కళ్ళు సరిగ్గా కనపడక ఆయన మూర్తి కొట్టి నిప్పురవలు ఆయన పాదాల మీద పడతాయి. ఓ పువ్వు తీసి ఆయన మీద వేస్తానా? వణికిపోయి నా ఒళ్ళో పడిపోతాయి. ఇంకా నేనేం చేస్తాను? నేను చెయ్యగలిగిందేం లేదు అని బెంగ పెట్టుకుంటున్నావేమో. ఇది జగద్గురువులంటే.
కేవలం నిందించడం కాదు, కేవలం అసహించుకోవడం కాదు, ఆచార్యుడైన వాడు మార్గాన్ని చూపిస్తాడు. అందుకని శంకరులు ఒక మాట చెప్తున్నారు, గోవిందా 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 అని 3 మాటలు అనరా? ఈ గోవిందా అన్న మాటే శంకరాచార్యుల వారికి ఎందుకు జ్ఞాపకం వచ్చిందో తెలుసా అండి? ఇంత అజ్ఞానంలో పడిపోయి ఉన్నాడు ఈయన. అజ్ఞానాన్ని తొలగించగలిగినటువంటి గురువు దొరకలేదు, అందుకు నా జన్మ వృథా అయిపోయింది అని తన గురువులు గోవింద పాదాచార్యుల వారు గుర్తొచ్చారని చంద్రశేఖర పరమాచార్యుల వారు వ్యాఖ్యానంలో రాశారు. అందుకని తన గురువులు గోవింద పాదులు గుర్తొచ్చి అక్కడ గోవింద అన్న నామం పడింది. గురువు జ్ఞాపకానికి వస్తే 2 గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పుడైనా సరే జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాట నేను చెప్పడం లేదు, పరమాచార్యుల వారు రాశారు ఒక చోట వ్యాఖ్యానంలో. గురువుని తలుచుకుంటే 2 సిద్ధిస్తాయి. 1 వాక్కుకి శుద్ధి ఏర్పడుతుంది, 2 హృదయమునకు శుద్ధి కలుగుతుంది. ఈ 2 తక్షణం ఇవ్వగలిగినటువంటి వాడు గురువు ఒక్కడే. అందుకే మనం ఆచమనం చేసి పూజకి కూర్చున్నా మొట్టమొదట పూజ ప్రారంభం చేసే ముందు ఎవరికి నమస్కారం చేస్తామంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అని గురువుకి నమస్కారం చేసి పూజ చేస్తాం. మళ్ళీ పూజ అయిపోతే మంగళాశాసన పరై మదాచార్య పురోగమై, ఆ గురువుల యొక్క పరంపరకి నమస్కారం అని గురువుల యొక్క పరంపరకి మంగళాశాసనం చేస్తాం. అందుచేత ఒక్కసారి తన గురువుల్ని తలుచుకున్నారు. కాదు కాదు, అందులో ఏ నామము చేత మనము ఉద్ధరింపబడతామో చెప్తున్నారు శంకరులు. ఏమిటా నామం? గోవిందా గోవిందా గోవిందా. గోవిందా అన్న నామానికి 3 ప్రత్యేకమైనటువంటి శక్తులున్నాయి. ఏమిటో తెలుసా అండి అవి? దుస్వప్నే స్మర గోవిందం. ఏదైనా పీడకల వస్తే ఆ పీడకల యొక్క ఫలితము రాకుండా చూసుకోవాలి అంటే లేచి ఆచమనం కూడా చెయ్యక్కర్లేదు, ముఖం కూడా కడుక్కోక్కర్లేదు. మంచం మీద లేచి కూర్చుని 3 మాటలు గోవిందా 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 అని పడుకుంటే ఆ వచ్చినటువంటి దుస్వప్నము యొక్క ఫలితము పరిహారం అయిపోతుంది, ఆ ఫలితము రాదిగా. 2వ గొప్ప శక్తి ఆపద గట్టెక్కుతుంది. ఏదైనా చాలా ఆపదలో ఉన్నవాళ్ళు గోవిందా 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 అంటే ఆ ఆపద తీరుతుంది పూనికతో. 3వది అహంకారం తీసేస్తుంది. లోపల అహంకారం పెరిగిపోతోందండి, నా తలకాయ వంచలేకపోతున్నాను, లోపల ఈగో ఈగో అంటుంటారు మన వాళ్ళు. లోపల నుంచి నా ఈగో యాక్సెప్ట్ చేయదండి అంటుంటాడు. ఎందుకు పనికి వస్తుందా ఈగో? కట్టెల్లో కాలడానికి తప్ప. అందుకని అదిగో అంత అహంకారం ఉన్నవాడు గోవింద 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 అని గోవిందనామాన్ని చేస్తే ఆ అహంకారం విరిగిపోతుంది. ఇలా తీయగలిగిన శక్తి గోవిందనామానికి ఎక్కడ నుంచి వచ్చింది? ఏం గోవిందా అన్న మాటనే శంకరాచార్యులు వారు ఎందుకు ప్రయోగించారు? మిగిలినటువంటి అవతారములు ఏ అవతారమైనా కానివ్వండి, ఏదో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసమని ఒకే స్వామి వస్తారు. అందుకే వేదోద్ధారణ, మందరాహరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపన, వైదేహీరమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్తరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. ఆయన ఒక్కడే ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే. ఆ ఒక్కటే అనేక అవతారములు స్వీకరిస్తుంది. వచ్చి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రాక్షస సంహారం చేస్తుంది. కానీ మీకు కృష్ణావతారంలో మాత్రం ఒక గమ్మత్తు జరిగింది. ఏమిటా గమ్మత్తు? కృష్ణుడు వచ్చినది అపారమైన సౌలభ్యంతో వచ్చాడే. మిగిలిన అవతారములకు ఈ సౌలభ్యం లేదు. కృష్ణుడు పుట్టింది ఎక్కడ పుట్టాడు? అసలు ఎవ్వరూ ఊహించినటువంటి గొల్లవాళ్ల ఇంట్లో పుట్టాడాయన. ఆ పుట్టడం కూడా ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ తల్లి చనుపాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిదిగి, ఏ కర్మయులు లేక వెలయునొక్కటికి జతకర్మంబులు సంభవించి, ఏ హాని వృద్ధులనెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ నోములను లేక వెలయు గోప కులమున ఆ అంశ సంభవించి, ఏ చదువులనైన ఇట్టిట్టిదనవా అని అర్థం అవయవముల యందు అందముంది అన్నారు. ఆయన పుట్టింది గోపాలకుల యొక్క కులంలో పుట్టాడు.
కేవలం చేతిలో ఒక కర్ర పట్టుకుని ఆ పిల్లనగ్రోవిని ఆ ఉత్తరీయంలో దోపుకుని కనిపించినటువంటి అడవి పూలల్లా కోసేసి తల నిండా పెట్టేసుకుని ఆ నెమలి పింఛం ఒకటి పెట్టుకుని ఆ ఒంటి నిండా ధూళి పడిపోతుంటే వాళ్ళందరితో కలిసి వెళ్లి ఆ గోపాల బారులతో కలిసి ఆడుకుంటూ వాళ్ళని రక్షించడానికి ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. అక్కడ వరకు విడితే కృష్ణావతారంలో ఉన్నటువంటి గొప్పతనం అదొకటే కాదు. ఆయనలో ఉన్న చాలా గొప్పతనం కృష్ణావతారంలో ఏమిటో తెలుసా అండి? తనని నమ్ముకున్న వాణ్ణి రక్షించడం కోసం తను కష్టాలు పడ్డాడు, తను దెబ్బలు తిన్నాడు కృష్ణ పరమాత్మ. ఎంత భీష్మాచార్యుల వారు స్తోత్రం చేశారు శ్రీకృష్ణ భగవానుణ్ణి, స్వామి నీ యొక్క సౌలభ్యాన్ని ఏమని వర్ణించనయ్యా? హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వెక్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావుమదిలో చింతింతున శ్రాంతము. ఆ అర్జునుడికి సారథ్యం చెయ్యడం కోసమని ముందు పగ్గాలు పట్టుకుని స్వామి నువ్వు రథం నడుపుతుంటే నీ ముఖమంతా చెమట పట్టేసింది. ముందు పరిగెత్తేటటువంటి గుర్రముల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి వచ్చి నీ ముఖం నిండా అంటుకుపోయింది, ఆ జుట్టు నిండా ధూళి పడిపోయింది. అంత ధూళి ధూసర భూరితమైనటువంటి ముఖంతో ఒంటి నిండా చెమట పట్టేస్తే గుర్రాల్ని నడిపావు. పోనీ అక్కడతో ఊరుకున్నావా స్వామి? త్రిజగన్మోహన నీలకాంతితో నువ్వు దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణ పరంపర వచ్చి ఆయన శరీరానికి కొట్టి దెబ్బలు తిన్నాడు. దెబ్బలు తిని కూడా చాలా నొచ్చియు బోరించు మహానుభావుమదిలో ఇన్ని దెబ్బలు తిని కూడా నా వెనక ఉన్న అర్జునుడికి నేను జయమిప్పిస్తానని సారథ్యం చేశాడు. ఇది ఆయన సౌలభ్యం కృష్ణావతారంలో. పోనీ అక్కడ వరకు ఊరుకుంటే గొప్పతనం లేదు. ఆ అవతారంలోనే ఉండి కేవలం తనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని రక్షించడం కాదు, తనని నమ్ముకున్నటువంటి నోరు లేని పశువుల్ని రక్షించాడు. గోవిందుడిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. కృష్ణుడిగా పట్టాభిషేకము లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఆయన యదువంశంలో అవతరించాడు కనుక రాజ్యాధికారం లేదు కృష్ణుడికి, అందుకని పట్టాభిషేకం చేసుకోలేదు. కానీ కృష్ణావతారమునకు పట్టాభిషేకం గోవిందుడిగా పట్టాభిషేకం. గోవిందుడిగా పట్టాభిషేకం ఎవరు చేశారో తెలుసా అంటే ఇంద్రుడు చేశాడు. ఇంద్రుడు ఎవరితో చేశారో తెలుసా? కామధేనువుతో కలిసి చేశాడు. కామధేనువుతో కలిసి ఎందుకు చేశాడు? తన దగ్గర బతుకుతున్న బిడ్డడు తానిచ్చిన అధికారంతో వర్షం కురిపించేటటువంటి ఇంద్రుడికి అహంకారం వచ్చింది. నేను కురిపిస్తున్నాను వర్షాన్నన్నాడు. ఆ ఇంద్రుడికి అహంకారం తీసేద్దాం అనుకున్నారు కృష్ణ పరమాత్మ. అనుకుని ఇంద్రుడికి చేయకుండా యాగం గోవర్ధనగిరికి చెయ్యండి అన్నారు. అంటే ఆ గోవర్ధనగిరికి యాగం చేశారు అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ. చేసేటప్పటికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఇంద్రుడికి. పెరుగుల్ నేతులు త్రాగి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళితరున్ పురంధరునను పూజించి పాటింపక గిరికిన్ పూజలు చేసిపోయరిదిపో కృష్ణుండు పెరిరేపగన్ ఉజ్జత్ సంపద నమ్మినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మద్యాగంబు విసర్జనీయమనిరి మత్యుల్ వడిన్మీరు మీ విద్యుద్వల్లులు గప్పి తారణములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యం బవార్యంబుగన్నన్నాడు. మేఘాల్ని పిలిచాడు, మెరుపుల్ని పిలిచాడు. వెళ్ళండి నందవ్రజం మీదకి, చీకటి చేసేయండి, రాళ్లవాన కురిపించేయండి, ఎడతెరిపి లేనటువంటి వర్షధారలు కురవాలి. ఆ వర్షధారలలో ఎవరు చచ్చిపోవాలి? గోవులు, వాళ్ళ సంపద గోవులు. అందుకని గోవులు చచ్చిపోవాలి. ఇంద్రుడు అనొచ్చా ఈ మాట? ఇంద్రుడంతటి వాడన్నాడు ఆ మాట. ఆవులు మరణించాలి. ఆ తరువాత ఎవరు పోవాలి? వాటిని నమ్ముకున్న గోపాల బాలులు పోవాలి. లోపల కక్ష పెరిగిపోయిందనుకోండి ఏమంటాడు? వాడి ఐశ్వర్యం పోవాలి, ఆ తర్వాత వాడు నాశనం అయిపోవాలంటాడు. ఇంత మాట అన్నాడు ఇంద్రుడు. అన్నాడు ఎందుకన్నాడు? తనకి యాగం చెయ్యలేదని. ఇంత మాటని అంటే ఆనాడు కురిసింది వడగళ్లవాన, ఈవురుములు ఈమిరుపులు ఈయశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్న నిధి అని ఆ గోపాల బాలురందరూ పరిగెత్తారు కృష్ణుడి దగ్గరికి. పరిగెత్తి కృష్ణ నువ్వు చెప్పావని యాగం చేశాం, చూశావా ఇంద్రుడు ఎలా కురిపిస్తున్నాడో వాన, మేము తట్టుకోలేకపోతున్నాం, ఇలాంటి వాన మేము ఎప్పుడూ చూడలేదు,
ఆవులు చచ్చిపోతున్నాయి, దూడలు చచ్చిపోతున్నాయి, ఎద్దులు చచ్చిపోతున్నాయి అని ఏడ్చారు. రక్షణ భగవానుడు కల్పించడం కోసమని ఎక్కడి నుంచో దేన్నో తీసుకొచ్చి రక్షించలేదు గోవిందుడు. గోవిందుడిగా కృష్ణుడు ఏమిటో ఎవరు ఆ రక్షణ చేసిన వాడు కృష్ణుడే. కానీ ఆ రక్షణ చేసిన కృష్ణుడిని కృష్ణుడు అనరు, గోవిందుడు అంటారు. కారణం ఏమిటి? అక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. ఏమిటో రహస్యం? అయ్యయ్యో ఇంత వాన కురుస్తోందా, రండి రండి అక్కడెక్కడో పెద్ద నీడుంది, ఆ నీళ్ళలో మనం దాక్కుందామని చెప్పలేదు భగవానుడు. ఏం చెప్పాడు? బాలుండాడుచునాథ పత్రమది సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు కానం మహాశైలమ్మన్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీల భృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి. అక్కడే ఉన్నటువంటి గోవర్ధనగిరి వంక చూసి, మీకు దేని వలన ఇబ్బంది కలుగుతోందో దాన్ని నేను ఆ కష్టాన్ని తీర్చి ఇప్పుడే మీకు రక్షణ చేస్తాను అన్నాడు. అక్కడే ఉన్న గోవర్ధనగిరిని చిటికిన వేలుతో పైకెత్తేశాడు. పైకెత్తి కుడి చేతి చిటికిన వేలు మీద పైకెత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కృష్ణుడు ఆ గోవర్ధనగిరిని ఎత్తి పైన పట్టుకున్నప్పుడు దాని కిందకొచ్చి చేరవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్న గోపాలకులదా? రండి రండి మిమ్మల్ని రక్షిస్తానని అడగవలసినటువంటి అగత్యం కృష్ణుడిదా? వాళ్ళు రాలేదు. కొంతమంది మాత్రమే వెళ్ళారు. వెళ్ళి కృష్ణుడి వంక చూశారు. వాళ్ళకి ఆకలి అయ్యేదా? 7 రాత్రులు కురిసింది వాన, 7 పగళ్లు కురిసింది వాన. 7 ఏళ్లవాడు కృష్ణుడు. 7 రోజులు ఎత్తి పట్టాడు, 7 రాత్రులు 7 పగళ్లు పట్టాడు. ఇలా కదిలిందనుకోండి కొండ చేయనెప్పి పెట్టిందని వీళ్ళందరూ పారిపోతారు బయటికి. ఇలా అనకూడదు, వేలు అలా గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకోవాలి. 7 రాత్రులు 7 పగళ్లు ఇలా పట్టాడు ఆయన. పడితే చిత్రం ఏమిటో తెలుసా అండి? హరిదోర్దండము కామ గొబ్బ శిఖరం బాలం విముక్తావళుల్ వరగంజారుడు తోయ బిందువులు గోపాలంగమాపంగహాసరుసుల్వత్త జయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లిత గిరిబిద్దుర్మద భంజియై జలధి రక్లిన్న ప్రజారంజియై అన్నారు పోతన గారు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి గోపకాంతల కళ్ళల్లోంచి వచ్చేటటువంటి కాంతులు కృష్ణ పరమాత్మ మీద పడి ముత్యాల హారాలు వేసుకున్నట్టున్నట్ట. ఆయన చెయ్యే ఆ గొడుగుకి పెట్టిన పెద్ద కర్ర, ఆ పైన ఉన్న కొండ గొడుగు అలా పట్టుకున్నాడు. పట్టుకుని గొడుగులా పట్టుకుంటే చాలా మంది ఆ కొండ కిందకి రావడం మానేశారు. ఎందుకు రావడం మానేశారో తెలుసా అండి? ఏమో పిల్లాడు లోపలికి వెడితే గబుక్కుని కొండ వదిలేస్తే, బయట ఉన్నామనుకోండి కురుస్తుంది రాళ్లవాన కురవనివ్వండి, ఫ్రాక్చర్లు అవుతాయి. ఏదో అయితే మన కర్మ బాగుందనుకోండి కాళ్ళు చేతులు విరుగుతాయి. మన దరిద్రం ఉందా తల మీద పడుతుంది, పోతాం. లోపలికి వెళ్తే ఆయన గభాలను వదిలేస్తే గుర్తుపట్టడానికి కూడా ఉండదు. అందుకని లోపలికి వెళ్ళొద్దు అని బయట నించున్నారు. భగవానుడు మన కోసమని కొండ ఎత్తి పట్టాడు. కాని మనం నమ్మం. ఇది గోవర్ధనోద్ధరణంలో ఉన్న పెద్ద రహస్యం. భగవానుడు అంటాడు, బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైదింపగా జాలండోడిని దీల కింద నిలువంచింతింపగా బోలడు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరాచక్రంబుపై బడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ అంటాడు. అయ్యయ్యో నాకు తెలుసురా మీ అందరు ఎందుకు రారో, పిల్లాడు వీడు 7 ఏళ్ల పిల్లాడు కొండ ఎత్తాడు, ఎత్తితే ఎత్తాడు కానీ వీడు వదిలేస్తాడేమో అని మీకు బెంగ, అందుకని మీరు లోపలికి రారు. కానీ నేను చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఈ బ్రహ్మాండములన్నీ కలిపి కొండలతో సముద్రములతో పర్వతములతో నదులతో కలిసి వచ్చి ఈ కొండ మీద పడిపోయినా సరే ఆ కొండ కదలదు. నేను పట్టుకుంటాను, నన్ను నమ్మండి. ఈ కొండ కిందకి చేరండి, నా చేత రక్షణ పొందండి. ఇది భగవానుడు అడిగాడు. అడిగితే సరే అంత చెప్తున్నాడు కదా అని వెళ్ళారు వాళ్ళు. ఇంత చెప్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళు వస్తే మనమైతే ఏం చేస్తాం ఆలోచించండి. ఏంట్రా తెక్కని చెప్పు అటువైపు కొంచెం ఉంచుతాం, వీడి తిక్క తీరిపోవాలని. అలా ఆయన ఏం చేయలేదే, ఆయన అలాగే పట్టుకున్నాడు 7 రాత్రులు 7 పగళ్ళు. దానిలో రహస్యం ఏమిటో తెలుసా అండి? భగవానుడు చెప్పినటువంటి మాట మనము ఎన్నటికీ నమ్మము. రే నీ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకురా, నీకు లౌకికమైన కష్టాలున్నాయని సుఖాలున్నాయని నువ్వు బెంగ పెట్టుకోకు, నన్ను నమ్ము, నా నామం నమ్ము, నా నామం చెప్పు చాలు, గోవిందా 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 అనుకో, నేను కాపాడతాను అంటాడు భగవానుడు. కానీ మనం అంటాం
కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో మనకన్నా అంటారండి. అంతటా ఉన్నాడంటారు. గుళ్ళోకి వెడతాం, నమస్కారం చేస్తాం, సంధ్యావందనం చేస్తాం, ఇంట్లో అగరత్తు పెడతాం. అని మన ప్రయత్నం మనం చేసుకోవాలి కదా, అలా అని వదిలేయలేం కదా. అసలు రహస్యం ఏమిటంటే వీడికి పెద్ద అనుమానం. ఉట్టిదండి వాళ్ళు అలా చెప్తారు కానీ అలా అందరికీ అయిపోతుందా, మేమేమైనా పెద్ద ఉపాసకులమా, మాకెందుకు రక్షిస్తాడండి భగవానుడు, అందుకని వాడు నమ్మడు. వాళ్ళ కోసమని ఆయన గీత చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నీకేం అక్కర్లేదు, నన్ను శరణాగతి చెయ్యంటాడు. భగవానుడి రక్షణ ప్రవహించడానికి 2 కలవాలి, జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడూ కరుణతోనే ఉంటాడు, కానీ ఆయన కరుణ ఒక్కటి సరిపోదు. ఏది కావాలి? చంద్రశేఖర పరమాచార్యుల వారు చెప్తారు దీన్ని, మీ శరణాగతి కలవాలి. మీరు కూడా శరణాగతి అంటే ఏంటి? నాకంటూ చెయ్యడానికి వేరొకటి లేదు అని అంగీకరించడం. అంగీకరించి భగవానుడి పాదములు పట్టారా, ఈ 2 ఏకమైపోతాయి. ఇటు నుంచి శరణాగతి, అటు నుంచి భగవంతుడి కరుణ కలిసిపోతాయి. ఇప్పుడు భగవంతుడి కరుణ చేత శరణాగతి ఆనందాన్ని పొందిందా, శరణాగతి వల్ల భగవంతుడి కరుణ? చెప్పలేరు. 2 కలిసిపోయాయి, 2 నీళ్లు కలిసిపోతాయి. భగవానుడు భక్తుడు ఇద్దరూ ఆనందిస్తారట, ఆ స్థితిని పొందుతారట. శరణాగతి మన వైపు నుంచి వెళ్ళదు. ఇదే అందుకని భగవంతుడు కృష్ణుడిగా వచ్చి గోవిందుడిగా పట్టాభిషేకం పొందాడు. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టాడు. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టడం ఏంటంటే 8 రోజులు పట్టకూడదా, 6 రోజులు పట్టకూడదా, 6.5 రోజులు పట్టకూడదా? లలితా సహస్రంలా 182.5 శ్లోకాల్లో నామాలు రాయలా వ్యాసుల వారు. అలా అరలు పావులు ఉండకూడదా, లేకపోతే ఒకటి ఎక్కువ ఉండకూడదా, ఒకటి తక్కువ ఉండకూడదా? అంటే మీకు కష్టాలు, మీకు సుఖాలు, మీ జీవితము ఎంతకాలం ఉంటాయి? కష్టం కానీ సుఖం కానీ ఎన్నాళ్ళుంటాయి? 7 రోజులే ఉంటాయి. 80 ఏళ్లు బతకనివ్వండి, ఏమిటి బతుకుతాడు? ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. ఇది కాకుండా నేను 80 ఏళ్లు బతికానండి, వాడు బతికిన 8వ రోజు చూపించండి, ఉండదు. అవే తిరుగుతాయి. 7 రోజులే తిరుగుతాయి. 7 రోజుల్లోనే శరీరం వదిలేస్తాడు. ఉండేది ఆ 7 రోజులే ఉంటాయి. ఆ 7 రాత్రులు ఆ 7 పగళ్ళు కూడా భగవానుడు గొడుగు పట్టే ఉంటాడు. నమ్మని ఎవరు నమ్మరు? మనం నమ్మం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెడుతుంది గోవింద పట్టాభిషేకం? నీకు తక్షణం ఆయన ఎక్కడి నుంచి రక్షించాడు? ఉండండి ఉండండి ఉండండి, ఒకసారి వైకుంఠానికి వెళ్ళి నేను పట్టుకొస్తాను, పెద్ద గొడుగోటు అక్కడ ఉందని వెళ్ళాడా? అలా ఏం వెళ్ళలేదు. అక్కడికక్కడ ఎత్తి చూపించేశాడంతే. నహి నహి రక్షటి డుక్రూంకరణే. నీకు వయసు అయిపోయిందని నువ్వు బెంగెట్టుకుంటున్నావా? అయ్యో ఇన్నాళ్ళ నుంచి మరి నేనేం చేయలేదండి అని బెంగెట్టుకుంటున్నావా? ఆ బెంగ నీకేం అక్కర్లేదు. ఒక్కసారి ఇప్పుడు అను గోవిందా. వాళ్ళు ఏమన్నారు? నువ్వు తప్ప మాకు రక్షణ లేదు, కురిచేస్తున్నాయి వరగల్లవా అని అన్నారు. ఏం చేశాడు? గోవర్ధనగిరి పైకెత్తేశాడు. నువ్వేం చేస్తావు? గోవిందా 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 పూనికతో అను. అన్నావా? ఇక్కడికిక్కడ నిన్ను బాహ్యమునందు రక్షిస్తాడు. బాహ్యమునందు రక్షింపబడి ఎప్పుడు సంసారం కోరికలు, అబ్బాయికి ఎంసెట్ లో సీటు, AEEEలో సీటు, బ్రహ్మాండమైన కాలేజీలు, సీట్లన్నీ వచ్చేసి వాడు కోట్లు సంపాదించేసి వాడు అన్ని కూడబెట్టేస్తే నువ్వు పట్టుకెళ్ళిపోతావా? సంతోషమా? ఇల్లు వృద్ధిలోకి రావాలి, కోరుకో, అక్కడి వరకు మంచిదే. కానీ నీకేమిటి? నీకు లోపల జ్ఞానము పెరగాలి. లోపల జ్ఞానము పెరగడం అంటే ఏమిటో తెలుసా అండి? గోవర్ధనోద్ధరణము జరగాలి. గోవర్ధనోద్ధరణం అంటే ఏమిటో తెలుసా? గో అంటే శబ్దం, వర్ధనము అంటే పెరగడం. శబ్దము పెరగడం ఏమిటి? శబ్దము పెరగడం అంటే రహస్యం ఏమిటో తెలుసా అండి? చిట్ట చివరికి మీరు ఏ ఉపాసనలో వెళ్ళండి, ఇదే జరగాలి. గోవర్ధనోద్ధరణం జరగాలి. గోవర్ధనోద్ధరణం జరగకుండా మీరు ఎన్ని ఉపాసనలు చెయ్యండి, ఎంత భక్తిలో ఉండండి, చిట్ట చివర ఆ జ్ఞానంలోకి మీరు వెళ్ళలేకపోతే ఈ ఉపాసనలకి పూర్ణమైన సిద్ధి కలగనట్టే. ఏమిటి గోవర్ధనోద్ధరణం? గో అంటే శబ్దము, వర్ధనము అంటే పెంచుట. ఏమిటి పెంచుట? మీకు తేలికైన ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి. మామిడి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. ఆ వచ్చిన చెట్టుకి ఆకులు, ఆ ఆకులు ఎండిపోయి రాలిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయి. ఆ చెట్టు కాయ కాసింది. ఎక్కడి నుంచి వచ్చింది? సారం, భూమిలోంచి వచ్చింది. ఈ కాయ పండింది, పండి నేల మీద పడిపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. చెట్టు పడిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. ఇంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. ఏదైనా భూమిలోంచే వచ్చి భూమిలోకి వెళ్ళిపోయినట్టే
మీరు ఆ శబ్దమును బాగా తంతు అంటారు. తంతు అంటే దూది పట్టుకుని ఇలా 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 పెంచుతారు ఒత్తులు చేసేటప్పుడు. అలా శబ్దమును విస్తరించి చూస్తే పెరగగా 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 లోపల జ్ఞానముతో చూస్తే శత్రువన్నవాడు మీకు కనపడడు, రెండవది అన్నది కనపడదు. అంతటా బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. అన్నీ కలిసి ఒక్క బ్రహ్మముగా నిలబడిపోతాయి. పక్కింటివాడు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, అది బ్రహ్మమే. ఒకే సముద్రములో అనేక కెరటములు పుట్టాయా పుట్టలేదా? అనేక కెరటములుగా కనపడుతున్నాయి. కానీ కెరటములన్నీ చిట్ట చివరికి ఏమిటి? సముద్రమే. అనేక బుడగలు పుడుతున్నాయి, ఆఖరికి బుడగలన్నీ ఏమిటి? సముద్రమే. ఒకే మట్టితో అనేక పాత్రలు చేస్తున్నారు, కుండలు చేస్తున్నారు, మూకుళ్ళు చేస్తున్నారు, గిన్నెలు చేస్తున్నారు, గరిట్లు చేస్తున్నారు, బొమ్మలు చేస్తున్నారు. చిట్ట చివరికి ఇవన్నీ ఏమిటి? మట్టి. అనేక ఆభరణములు చేస్తున్నారు, కరిగిస్తే ఇవన్నీ ఏమిటి? బంగారమే. అలా చిట్ట చివరికి ఉన్నదేమిటి? బ్రహ్మమే. బ్రహ్మము తప్ప వేరొకటి లేదు. ఆ బ్రహ్మమే అనేకమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా కనపడుచున్నది. ఇక్కడ మీరు ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక రూపమును మీరు గుర్తిస్తే నామం వస్తుంది, నామాన్ని గుర్తిస్తే రూపం వస్తుంది. కొబ్బరి చెట్టు అన్నాను అనుకోండి, తాడి చెట్టు చూపించాను అనుకోండి, కాదండి తాడి చెట్టు అంటారు. ఎందుకని? మీకు కొబ్బరి చెట్టు అనబడేటటువంటి నామము చేత ఒక రూపము అలవాటు పడింది. ఓ ఏమీ తెలియని పిల్లాన్ని తీసుకెళ్లి ఇది కొబ్బరి చెట్టు అన్నాను అనుకోండి, అలాగా తాతగారు అంటారు. ఎందుకని? వాడికి అది కొబ్బరి చెట్టో తాటి చెట్టో అంతకు ముందు వాడికి ఏం అవగాహన లేదు, అందుకని వాడికి తేడా తెలియదు. కానీ మీకు ఒక రూపము లోపలుంది, నామముతో తెలుసు. నామం ఉంటే రూపం ఉంది, రూపం ఉంటే నామం ఉంది, నామం లేకపోతే రూపం లేదు, రూపం లేకపోతే నామం లేదు. ఇక్కడ గొలుసు లేదనుకోండి, బంగారం ఉంది, ఇదే గొలుసు అన్నాను అనుకోండి, మీరు అంగీకరించరు. అక్కడ రూపం ఉంటేనే మీరు నామాన్ని అంగీకరిస్తారు. ఇది గొలుసు అన్నాను అనుకోండి, గొలుసుగా ఉండాలి, బంగారం ఉంటేనే అంగీకరిస్తారు, లేకపోతే ఒప్పుకోరు. నామముగా రూపముగా ఉన్నది ఏదైనా చిట్ట చివరికి అధిష్టానము బ్రహ్మమునే కలిగి ఉంటుంది. బంగారపు గొలుసుగా ఉంది, కరిగిస్తే ఏమవుతుంది? బంగారం అవుతుంది. ఆ గొలుసు మళ్ళీ ఉంగరంగా అయింది, కరిగిస్తే ఏమైంది? బంగారం అయింది. కరిగించారు, చెవిదిద్దులైంది, కరిగించారు, బంగారం అయింది. బంగారం ఇవ్వకుండా చెవిదిద్దులు చేయమన్నాం, చేయించగలరా? చేయించలేరు. చెవిదిద్దులుగా లేకపోయినా బంగారం ఉంటుంది, బంగారము లేకుండా చెవిదిద్దులు రావు, బంగారము లేకుండా ఉంగరము రాదు, బ్రహ్మము లేకుండా జగత్తు రాదు, జగత్తు లేకపోయినా బ్రహ్మముగా ఉంటుంది. ఇది పరమహంసలు గుర్తిస్తారు. అందుకని శంకరుల్ని పరమహంస అని పిలిచారు. పరమహంస అంటే బ్రహ్మము నుండి జగత్తుని వేరు చేసి చూడగలిగిన వాడు. ఇదిగో ఈ స్థితిని పొందాడు. ఎప్పుడు పొందాడు? గో అంటే శబ్దమును, వర్ధనం అంటే పెంచాడు, ఉద్ధరణము దాని చేత తాను ఆత్మోన్నతిని పొందాడు. ఇప్పుడు ఏమయ్యాడు? అంతటా బ్రహ్మమే అన్నాడు. అందుకే శంకరాచార్యుల వారి పీఠాలన్నింటికీ చివర శారదా 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 ఉంటుంది. శారదాపీఠం 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 అంటుంటారు. ఏమిటి శారదాపీఠం అంటే? శారదాపీఠము అంటే శారద అంటే సరస్వతి, తెల్లని సరస్వతి. శారద ఏం చేస్తుంది? జ్ఞానమునిస్తుంది. సరస్వతి, మీరు ఎప్పుడు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, దీన్ని బంధుత్వంగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఎలా చెప్తారో తెలుసా? సరస్వతీదేవి పరమశివుడికి చెల్లెలు, బ్రహ్మదేవుడి చెల్లెలు లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు చెల్లెలు పార్వతీదేవి. ఎందుకని? అన్నా చెల్లెళ్ళకి పోలికలు ఉండాలి. పరమశివుడు తెలుపు, సరస్వతీదేవి తెలుపు, బ్రహ్మగారు ఎరుపు, లక్ష్మీదేవి ఎరుపు, శ్రీ మహావిష్ణువు నలుపు, పార్వతీదేవి నలుపు. అందుకే నారాయణి అన్న నామం పార్వతీదేవిది, నారాయణి అన్న నామం లక్ష్మీదేవికి ఉండదు. భార్యగా ఉండదు, చెల్లెలుగా ఉంటుంది నారాయణి. అందుకని ఆ సరస్వతి ఈ శివ, ఈ పరమశివుడు అన్న చెల్లెళ్ళు. అందుచేత శారద అంటే జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనో డిగ్రీ సర్టిఫికెటో జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానము పోవడమే జ్ఞానం. అజ్ఞానం ఏమిటి? రెండు ఉన్నాయనుకోవడమే అజ్ఞానం. భయం ఎందుకు ఉంటుంది? రెండుంటే భయం ఉంటుంది. నేను కాకుండా ఇంకోటి ఉందనుకోండి, అమ్మో అది ఏం చేస్తుందో అని భయం. అసలు ఇంకోటి ఏముంది, నేను ఒక్కడే ఉన్నానన్నా అనుకోండి, భయం ఎక్కడి నుంచి వస్తుంది? భయం ఉండదు. భయము లేని నిర్భయ స్థితి ఏది ఉందో అది జ్ఞానస్థితి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? శారదలోంచి వస్తుంది. ఆ శారద ఎవరు? జ్ఞానం ఇచ్చేది. ఆ శారద యొక్క పుంస్వరూపం ఎవరు? గోవిందుడు. ఇప్పుడు ఏమైంది? గోవింద జ్ఞానం ఇస్తుంది, శారద జ్ఞానం ఇస్తుంది.
శివ జ్ఞానం వస్తుంది. నేను పీఠమేమైంది? శారదా పీఠం అయింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆ జ్ఞానములోకి వెళ్ళాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? భక్తిలోంచి రావాలి. ఆ భక్తి ఎక్కడి నుంచి రావాలి? నామంలోంచి రావాలి. ఆ నామం ఎందుకు రావాలి? మీకు పూనిక చేత రావాలి. ఆ పూనిక ఎందుకు వస్తుంది? గురువు యొక్క వాక్కు చేత వస్తుంది. ఆ వాక్కు వినపడకపోతే ఏమవుతుంది? జన్మ వృధా అయిపోతుంది. వృధా అయిపోతుందని గుర్తేమిటి? లౌకికమైన విషయాన్ని పట్టుకుని లంపటంలో మునుగుతాడు. మునిగాడని గుర్తేమిటి? డుక్రుంకరని పట్టు కూర్చున్నాడు. అందుకని డుక్రుంకరణని అడ్డుపెట్టి, వృద్ధ బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి, అజ్ఞానము మోహము చేత నశించిపోయేటటువంటి మనుష్యుని యొక్క కథని అడ్డుపెట్టి, తాను జగద్గురువుల స్థాయిలో కూర్చుని ఏ శారదానుగ్రహము జ్ఞానమునకు ఉపయోగపడుతుందో ఆ శారదకి, ఆ గోవిందుడికి అభిన్నత్వాన్ని, భేదం లేని స్థితిని తీసుకొచ్చి ఆ గోవిందుడు కృష్ణుడిగా వచ్చి గోవిందుడయ్యాడు. ఎందుకని? ఇంద్రుడు అప్పుడు పరిగెత్తుకొచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. స్వామి నాది తప్పైపోయిందన్నాడు. నా వెంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివే, నిన్ను కవరము మాని పెద్దల త్రోవల జరిగెదరు బుద్ధితోడుతో నీషా అన్నాడు. స్వామి నాకు తప్పైపోయింది, నువ్వు ఇలాంటి దెబ్బ ఒకటి కొడితే నాకు బుద్ధి వస్తుంది. కొట్టావు దెబ్బ, నాకు బుద్ధి వచ్చింది. స్వామి నువ్వు వాసుదేవుడవు అన్నాడు. ఇంతకు ముందు పిల్లాడిని ఏమన్నాడు? ఆ కృష్ణుడు ఉజ్జత్ సంపదనం వినందతనయోద్యోగంబునం వెర్రులై అన్నాడు. బాగా పాలు పెరుగు తాగి ఒళ్ళు మదించి చేస్తున్నాడు కృష్ణుడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు వాసుదేవుడవు అన్నాడు. ఇంకో మాట వాడకూడదా? వాడకూడదు. వాసుదేవుడు అంటే ఎవరు? అంతటా నిండిపోయిన వాడు. అంతటా నిండిపోయిన వాడిగా ఇంద్రుడు గుర్తిస్తే అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? కృష్ణ నీకు పట్టాభిషేకం అనలేదు, కామధేనువుని తీసుకొచ్చాడు. కామధేనువు తన పాలు ఇంద్రుడి చేతిలో పెట్టింది. ఇంద్రుడు ఏం చేశాడు? తన తల్లి అదితితో కలిసి వచ్చాడు. ఎందుకు అదితితో కలిసి రావడం? అదితికి ఇంద్రుడు కొడుకే, కృష్ణుడు కొడుకే. ఎందుకంటే వామనమూర్తిగా వచ్చినప్పుడు ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. అందుకని తల్లితో కలిసి వచ్చాడు. వచ్చి సురభిక్షీరములన్ సురద్విపమహా శుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌరి సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుచోజు జలదాక్షం సాధు సంరక్షణం అన్నారు. ఆ ఆవు పాలు తీసుకొచ్చి కృష్ణుడి మీద పోసి ఆ ఆకాశగంగలో ఉండేటటువంటి నీళ్లు తెచ్చి కృష్ణుడి మీద పోసి, కృష్ణ నిన్ను గోవిందా అని పట్టాభిషేకం చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు గోవింద పట్టాభిషేకం అయింది. కానీ కృష్ణనామంతో అయిందా, గోవిందనామంతో అయిందా? కృష్ణనామంతో అవలా, గోవిందనామంతో అయింది. ఎందుకని? 7 రోజులు తను కొండ ఎత్తి తన దగ్గరికి రావడానికి ఇష్టపడని వాళ్ళని కూడా తానే పిలుచుకుని తెచ్చుకుని సంపాదించుకున్నాడు ఆ పేరైన. అందుకని ఆ పేరు చెప్పేటప్పటికీ అమ్మో మళ్ళీ ఎవరో నా దగ్గరికి వస్తున్నారు, రా వాళ్ళని నేను పిలిచి తెచ్చుకోవద్దు అని పరుగు పరుగు వస్తాట. టైం పాడి చేసుకున్నవాడివి నువ్వు, అయినా పేరు చెప్పాడు ఎప్పటిక పరిగెత్తుకొచ్చేవాడు వాడు. అందుకని నీ టైం పాడైపోయిందని నువ్వు బెంగెట్టుకోకు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పటికైనా మూఢుడా గోవిందా 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 అండని నేర్చుకోరా. నేర్చుకున్నావా బాహ్యమునందు రక్షింపబడతావు, ఆంతరమునందు జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము చేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కలిగి మోక్షాన్ని పొందుతావు. అలా లేదా అలాంటి స్థితిని ప్రయత్నపూర్వకంగా మనోహిహేతు సర్వేషాం కారణం బంధమోక్షయోహో. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, నామము చెప్పటానికి నామము చెప్పలేకపోవటానికి కూడా ఏది ఉపకరిస్తుంది, ఏది అడ్డుపడుతుంది? రెండింటికి సాయపడేది, రెండింటికి అడ్డుపడేది మనసే. మనస్సు ప్రసరించిందా నామం చెప్తారు, మనస్సు ప్రసరించలేదా నామం చెప్పలేరు. మీకు బట్టలు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, మీకు డబ్బిచ్చేవాళ్ళు ఉండొచ్చు, మీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. మీ మనస్సుని తిప్పగలిగిన వారు మాత్రము మీరే. మీ మనస్సుని వేరొకరు తిప్పలేరు. బోధ ఒక్కటి మాత్రమే చేస్తారు. కానీ తిరగడం అనేది ఎవరి వల్ల తిరుగుతుంది? మీరే అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నారా అందుకొచ్చే సుప్రభాతాలు అవి. లేకపోతే భగవంతుడికి సుప్రభాతం ఏమిటండి? ఆయన నిద్రపోతాడా? నిజంగాను ఆయన ఏం నిద్రపోడు. సుప్రభాతం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మీరు ఏది చేశారో అదే భగవంతుడి యందు కూడా చూద్దాం. నేను ఎలా నిద్రపోయానో మా స్వామి కూడా రాత్రంతా అలా నిద్రపోయారనుకుని భక్తితో మొదలవుతుంది. ముందు మొదలై సుప్రభాతం చదువుతారు, స్వామి నిద్ర లేచారంటారు.
స్వామి నిద్ర లేచినప్పుడు అమ్మవారితో కలిసి నా దగ్గరికి వచ్చాడంటారు. రాత్రి అమ్మవారిని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు అమ్మవారి కుచుముల మీదున్న కస్తూరి రేఖలు స్వామివారి వక్షస్థలం మీద ఎర్రగా కనపడుతున్నాయంటారు. కస్తూరి అని ఏంటి చెప్పేటప్పుడు ఆ సుప్రభాతం అంతా అయిపోయిన తర్వాత చెప్తాం కదా, అమ్మవారి యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి ఆ కుంకుమ చుక్కలు అయ్యవారి వక్షస్థలం మీద కనపడుతున్నాయి. అందుకని విజయీభవ వెంకట శైలపతే అంటాం. అలా కమలాకుచూచుక కుంకుమతో నియతారుండి తాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీభవ వెంకట శైలపతే. ఎక్కడికి వెళ్ళింది దర్శనం? ఆయన్ని లేపి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయారు. షోడశోపచారం చేస్తారు. ఎందుకు 16 ఉపచారాలు? ఏం పూజ తిన్నగా చేసేయకూడదా? అలా అయితే మనస్సు నిలబడదు. అందుకేం చేస్తారు? స్వామివారు నిజంగా ఎవరో మా ఇంటికి వచ్చారనుకోండి, దొరగారు వచ్చి తలుపు కొట్టారనుకోండి, మా ఇంట్లో కొడితే ఆ దొరగారు వచ్చారా రండని తలుపు తీస్తాను. అలా భగవానుడు కూడా వచ్చినట్టు. అందుకని స్వామి రండి 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 అని ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తారు? మీకు ప్రీతి ఉన్నవారు అనుకోండి, మీకు ప్రీతి లేదనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు లోపలికి రానివ్వరు, మీరే బయటికి వెళ్తారు. గడప బయటికి వెళ్ళి ఏమండి ఇలా వచ్చారేంటి, కొంచెం పని మీద ఎడుతున్నానండి, ఏమన్నా ముఖ్యమైన పనే అంటారంటే మళ్ళీ వీడు దొరుకుతాడా లేని పనుకోవడం అని చెప్పి వాళ్ళు ఏదో వచ్చిన వాళ్ళు లేదండి పని మీద వచ్చాం, తప్పకుండా రేపు ఒకసారి ఫోన్ చేయండి చూస్తాను, మరేమనుకోకండి నేను వెళ్ళిపోతాను కొంచెం పని మీద అని వెళ్ళిపోతాడు. ఎందుకని? ఆ వచ్చిన వారి ఎందుకు ప్రీతి లేదు, అందుకని కూర్చోపెట్టాడు. ప్రీతి ఉంది, తనకు ఎంత పని ఉండనివ్వండి, రెండు రెండు కూర్చోండి అయ్యో పలే దానికి పర్వాలేదు ఫోన్ చేస్తాను, 2 గంట ఆగెడతానంటారు. అలా స్వామి వచ్చారు, మీరు ఏం చేస్తారు? స్వామి రండి 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 రండి, ఇగో ఆసనం సమర్పయామి, కూర్చోండి. మనస్సు ఒక చోట పెడితే నిలబడదు, మార్చేస్తారు. స్వామి ఇదిగో సింహాసనం వేశాం, కూర్చోండి. కూర్చున్నారా? పాపం ఎక్కడి నుంచో కష్టపడి వచ్చి ఉంటారు. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, ఆ చేతులు కడుక్కోండి. పాదయోహ పాద్యం సమర్పయామి, ఆ కాళ్ళు కడుక్కోండి. కడుక్కున్నారా స్వామి? ఇప్పుడు అలా కూర్చున్నారా? ఒక్కసారి పొద్దున్నే లేచి పాపం మాకంటే కాఫీలు అలవాటు, మీరు అలాంటివి తాగరు కదా స్వామి, అందుకని కొద్దిగా శుద్ధ ఆచమనీయం సమర్పయామి, కాసి నీళ్లు నోట్లో పోసుకోండి. బంగారు గ్లాసుతో స్వామి కాసి నీళ్లు తాగి అక్కడ పెట్టారనుకోండి, పెడితే ఎక్కడి నుంచి చెయ్యాలి ఇవన్నీ? నిజంగా బంగారం గ్లాసులు స్వామివారు వచ్చేయడాలు ఇవన్నీ జరుగుతాయా? ఇక్కడ జరుగుతూ ఉండాలి పూజలో. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ మీకు తెల్లటి స్వామి పాద చేతులు, ఎర్రటి అమ్మవారి చేతులు. మీరు నీళ్లు పోసినప్పుడు ఆ అమ్మవారి వేళ్ల చివర ఉన్నటువంటి లత్తుక తడిసి ఎర్ర ఎర్రగా నీళ్లు పళ్ళెంలో పడితే ఆ నీళ్లు చూసి మీరు మురిసిపోతే, అయ్యో అమ్మ చేతులు తడిసిపోయాయని ఇలా ఉత్తరీయం ఇస్తే అమ్మ మీ ఉత్తరీయంతో తుడుచుకుంటే ఆ ఉత్తరీయం గొప్పన కస్తూరి వాసన వస్తే అబ్బా అనుకుని వాసన చూసి సంతోషపడిపోయి పాదయోహ పాద్యం సమర్పయామి అని ఆ ఒక్కసారి ఆ పాదాల జంట చూసి అబ్బా అబ్బా ఏం పాదాలు స్వామి, ఏం పాదాలు, బలిదైచ్చేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతాక్షుడు సాచయోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానం రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదము. పొద్దున్న లేచి మా అమ్మని పాదాలకి తగిలేటట్టుగా నమస్కారం చేసిందే, అందుకే అదిగో మా అమ్మ కస్తూరి బొట్టు నీ పాదాల మీద కనపడుతోంది. అబ్బా స్వామి ఎంత అందమైన పాదాలయ్యా, యోగులు దర్శించని పాదాలయ్యా అని ఆ పాదాల మీద కాసి నీళ్లు పోసి మీ ఉత్తరీయంతో ఆ పాదాలు ఒత్తితే అయ్యవారి పాదాలకున్న గంధం అమ్మవారి పాదాలకున్న లత్తుగా మీ ఉత్తరీయానికి అంటుకుంది అనుకోండి, పొంగిపోయి అది ఇలా పెట్టి రండి స్వామి స్నానం చేద్దురు గాని అని కాసి శుద్ధ పన్నీటి జలం అక్కడ పెట్టి స్వామి స్నానం చేసి వచ్చేటప్పటికి మెత్తటి ఉత్తరీయం ఇచ్చి తుడుచుకుని కూర్చేటప్పటికి బంగారు పళ్ళెంలో పెట్టి మీరు చందనాలోకి వెళ్ళి ఒకసారి ఇలా పట్టు చీరల కౌంటర్ వంక చూస్తే చాలు, కొనేయాలి ఏమిటి? రోజు చూసిన 1 డజన్ చీరలు మనసులో పెట్టుకుంటే చాలు. ఇవాళ ఆకుపచ్చటి పట్టు చీర పెట్టికి మొలతాడు ఉప్పి అట్టపెట్టి ఇలా తీసి అందులోంచి ఆకుపచ్చ పట్టు చీర రవికిల బట్ట ఇలా పెట్టి అమ్మకిస్తే అమ్మ ఆ పట్టు చీర కట్టుకొచ్చి ఆ పాదపీఠం మీద పాదాలు పెట్టుకుని స్వామివారు పెద్ద పసుపచ్చటి పట్టుపుట్ట ఇంత అంచు స్వామి కూర్చుంటే అప్పుడు మీరు పొంగిపోయి స్వామి యజ్ఞోపవీతం వేసుకోండి అని పళ్ళెంలో పెట్టించి ఇద్దరికి ఆ యజ్ఞోపవీతాలు వేసి పూలదండలు వేసి ఇవన్నీ ఇంతకీ ఎందుకు ఇవన్నీ? ఇలా షోడశోపచారాలు నైవేద్యం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పొంగిపోయి మీరు ఇంత పటికీ బెల్లం పెట్టండి, కాస్త పటికీ బెల్లం అక్కడ పెట్టి స్వామి మెల్లగా పటికీ బెల్లం తీసుకు తినండి స్వామి అని గబగబా తినకండి, గబగబా తింటే గబుక్కుని ఇగురులో గుచ్చుకుంటుందో ఏమిటో, మెల్లగా తినండి స్వామి, ఓం ప్రాణాయ స్వాహ అంటుంటే స్వామి నవ్వులుతుంటే పటుకు పటుకు శబ్దం వస్తుంటే అది వింటూ వాళ్ళిద్దరూ తింటుంటే మీరు పొంగిపోయి స్వామి మధ్య మధ్యలో నీళ్లు తాగండి వెక్కిళ్ళు వస్తాయని చెప్పి నీళ్లు ఇస్తే మధ్య మధ్య పానీయం సమర్పయామి వాళ్ళు నీళ్లు తాగితే మీరు పొంగిపోయి స్వామి ఆ చేతుల నిండా పటికీ బెల్లం అంటుకుపోయింది, ఆ చేతులు కడిగేసుకోండి అని హస్తో ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి వాళ్ళు మళ్లీ నీళ్లు తాగితే తాంబూలం వేసుకుంటే నోళ్లు ఎర్ర పడిపోతే
అందులో అమ్మవారు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితోటి అయ్యవారి వంక మీ వంక చూసి, చూసారా పిల్లాడికి ఎంత సంతోషమో, పొద్దున్నే నాకేం పెట్టకుండా వాడు ఎక్కడికి వెళ్ళడు, నానా నీలాంటి కొడుకు నా అదృష్టం రా అని మిమ్మల్ని చూసి అమ్మ ఇలా అంటే, తాంబూలారుణ పల్లవాదరయుతే తాటంకహారాన్వితే వీణానాదని నీలికర్ధనయనే విప్రస్థ చూలింబరే. మీ ఇంట్లో సరస్వతీదేవి అక్కడ కూర్చుని వీణ వాయిస్తుంటే అమ్మవారి తాటంకములు ఇలా ఊగితే ఆకాంతి అమ్మవారి బుగ్గల్లో పడి ప్రతిఫలిస్తుంటే ఆకాంతులు మీరు చూసి పొంగిపోయి సంతోషంతో నీరాజనమిచ్చి మంత్రపుష్పం చెప్పి, అమ్మా అమ్మ కాసేపు ఇంకా నేను లౌకికమైన వ్యవహారంలోకి వెడుతున్నాను, నన్ను అండగా ఉండి అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనమ్మన్ శివా నిన్నేను సుమి నిమది తల్లిదండ్రుల టంచున్ చూడగా బోకు నా కిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపు చిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అని ప్రతిజ్ఞ చేసుకుని బయటికెడితే బాగా తినేసిన వాడికి త్రేణుపు వచ్చినట్టు మళ్లీ సాయంకాలం ఉండాలని స్వామి అప్పుడే మృగశిరకార్తెలో వర్షం కురిపిస్తున్నాడు. మా స్వామికి నా ఎంత కారుణ్యమో అని ఏది చూసినా వాడి కారుణ్యాన్ని తలుచుకుంటుంటే మీ మనస్సు తిరగలా, నామం పలకలా. అందుకని తిరగవలసినది మనస్సు. ఈ మనస్సు తిరగకపోతే బంధములో పడిపోతున్నామని నామం చెప్పరా అని శంకరులు భజ గోవిందం గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఇతరములు రక్షించవురా, అదొక్కటే నిన్ను రక్షిస్తుంది. అంత్యమునందు కూడా నిన్ను చెయ్యి పట్టి పైకెక్కించి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుని, నాన్న నీవేం బెంగ పెట్టుకోకురా, ఈ జన్మలో నీతో ఎవరు పాలు పంచుకున్నారో అదిగో ఆ భార్య ఆ పిల్లలు అందరూ సుఖశాంతులతో ఉన్నారు, ఇంకా నీకేం కావాలి, 3 తరాలు చూశావు, ఇదిగో నాలో కలిసిపోతున్నావు అంటే ఆనందంగా నది సముద్రంలో సంగమించినట్టు స్వామిలోకి ఆ తేజస్సు కలిసిపోయేటట్టుగా ఆనందంగా తీసుకెళ్లిపోవడం కూడా ఆయన బాధ్యత వహిస్తానన్నాడు. అంతటి పరమాత్మ కదా అని తలుచుకుంటే ఆ నామం ఎందుకు పలకలేవు? అందున ప్రీతిని సంపాదించుకోరా, ఇంకొక ఉపాధిలో నీకు రాదురా ఈ ప్రీతి, ఒక్క మనుష్య జన్మలోనే పొందుతావురా అనరా. గోవిందా అనరా, గోవిందా అనరా, గోవిందా అనరా. ఎవరికండి ఇంత తాపత్రయం? జగద్గురువులు కనుక, శంకరులకి కలిగింది కనుక మహానుభావుడి నోటి వెంట అంత అద్భుతమైన శ్లోకం వచ్చింది. సరే, ఇవాళకి ఒక శ్లోకాన్ని పూర్తి చేశాడు పరమాత్మ. రేపటి రోజున వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.